గురోర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం స్మాస్ట్. నమస్కారం స్మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ యాం యాం. నమస్కారం మాస్టర్ సి వి వి. నమస్కారం మాస్టర్ సి వి వి. నమస్కారం మాస్టర్ సి వి వి టు యువర్ లోటస్ ఫీట్. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. యా కుందేందు తుషారహారధవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణా వరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః దేవైః సదా పూజితా తమాం పాతు సరస్వతి భగవతి నిశేషజాడ్యాపగా. నాలోన కలవెల్గునా పరిసరముల వారి రూపమున కనపట్టుగాక నాయుచరించెడి నాదమా వెల్గుగా వినిపించి కనిపించి వెలయుగాక. నాలోన వెలుపల ఏలు నిశ్శబ్దంబు ప్రేమగా సాక్షాత్కరించుగాక. మా కంఠ శబ్దాల చీకట్లు వెలుగుగా కరగించి అది మమ్ము కలుపుగాక. తెలివికిని సద్గుణంబుల బలము గూర్చి ఆ ప్రణాళిక విశ్వ ప్రణాళిక గను వ్యాప్తమై విశ్వమూర్తి రూపంబునందు నిలచుగావుత శాశ్వత నిలయమగుతూ. పాపరోగాదిగ్రస్థానాం పురజానామార్తినాశకం ధన్వంతరి సమం వైద్యం కృష్ణం వందే జగద్గురుం. వాసుదేవ. అందరికీ మాస్టర్ గారి దివ్య శుభాశీస్సులు. మాస్టర్ గారి సంకల్పంతో ఏప్రిల్ 10వ తారీఖున ఆరంభమైనటువంటి ఈ శిక్షణా తరగతులు ఈ రోజుతో ముగిస్తున్నాయి. 61వ రోజు ఇవాళ. ఆ మాస్టర్ గారి సంకల్పం మనం 60 రోజులు పెట్టుకుంటే ఆయన 61 రోజులు చేశారు దాన్ని. సరే, వారి సంకల్పం ఎలా ఉంటే అలా జరుగుతుంది కాబట్టి అవన్నీ కూడా ఎలాంటి ఇబ్బందులు ఏమీ రాకుండా మధ్యలో ఒక వారం రోజుల పాటు అనారోగ్య కారణంగా ఆపివేయవలసి వచ్చినప్పటికీ ఆ తర్వాత నుంచి మళ్ళీ ఎలాంటి బ్రేక్ లేకుండా కార్యక్రమం అంతా పూర్తయ్యేటట్టు వారు మనందరినీ అనుగ్రహించారు. హోమియోపతి చెబుతూ నేను నేర్చుకుంటున్నాను, వింటూ మీరు నేర్చుకుంటున్నారు. ఇద్దరము లెర్నర్స్ని. మీరు లెర్నర్సే, నేను లెర్నర్సే. చెబుతున్న కొద్దీ జ్ఞానం పెరుగుతుంది, వింటుంటే జ్ఞానం వృద్ధి చెందుతుంది. కాబట్టి ఇద్దరము కూడా మనకున్న జ్ఞానాన్ని వృద్ధిపరచుకోవడానికి మాస్టర్ గారు సంకల్పించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వారి ఆజ్ఞానుసారము
ఈ కార్యక్రమం నిర్వహించబడింది. కాబట్టి మీరందరూ కూడా చక్కగా శ్రద్ధగా ప్రతిరోజు 7 కొంతమంది పర్సనల్గా వచ్చి, మరి కొంతమంది ఇళ్లల్లో మరి ల్యాప్టాప్ల దగ్గర కానీ సెల్ పెట్టి కానీ వింటున్నారు, మరి కొంతమంది సమయం దొరికినప్పుడు వింటున్నారు. కాబట్టి హోమియోపతి అనేటటువంటి ఒక చక్కటి విద్యని మీరందరూ కూడా అభ్యాసం చేసి అధ్యయనం చేశారు. దీని యొక్క ఉపయోగం ఏమిటో నిన్న శిక్షణా తరగతిలో మాస్టర్ గారు మనందరికీ వివరించి చెప్పారు. ఎందుకు హోమియోపతి నేర్చుకోవాలో నిన్నటి శిక్షణా తరగతిలో మన ప్రమేయం లేకుండానే వారు మనకి చెప్పడం జరుగుతుంది. అది నిన్న జరిగింది. ఇక ఈ రోజున చివరి రోజు కాబట్టి మరి చివరి రోజు కూడా ఏమి ఎగ్జామ్షన్స్ ఏమి ఉండవు, ఎగ్జామినేషన్స్ ఏం లేవు, ఎగ్జామ్షన్స్ ఏం పెట్టలేదు, ఎగ్జామినేషన్ ఏం పెట్టలేదు. సరే, అందుకని ఇవాళ నిన్న చదువుకున్నటువంటి మెర్క్సాల్ యొక్క మానసిక లక్షణములు మొడాలిటీస్ ఒకసారి రివ్యూ చేసి, అటు తర్వాత ప్రాథమిక హోమియో సూత్రములు ఒకటి చెప్పుకున్నాం, ఇంకా 4 ఉన్నాయి. వాటిని గురించి చెప్పుకొని సమయం ఉంటే ఇంకా ఏదన్నా మాస్టర్ గారు దీన్ని అనుగ్రహిస్తే దాన్ని చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఇప్పుడు మనం యాజ్ యూజువల్గా రోజు చేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టి మెర్క్సాల్ గురించి ఒక్కసారి రివ్యూ చేద్దాం. మెంటల్ సిమ్టమ్స్ ఆఫ్ మెర్క్సాల్. వీరి కదలికలు గందరగోళంగా ఉంటాయి, పనులు తికమకగా చేస్తూ ఉంటారు, హడావిడి ఎక్కువ, గాబరా కూడా ఎక్కువే, ఆకస్మికంగా ఉద్రేకపడుతూ ఉంటారు, ఆందోళన ఆదుర్దాలో ఎప్పుడు ఏదో ఒక విషయం గురించి ఆలోచిస్తూ ఉంటారు. ప్రశాంతంగా కూర్చొని ఆలోచించడం అనేది ఉండదు. ఆందోళన ఆదుర్ద వీటితో ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు. వర్తమానంలో జీవించరు, భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు చేస్తున్న పని మీద శ్రద్ధ పెట్టరు, దానిలో లీనమయ్యి ఆ పనిని సఫలీకృతం చేద్దామనే ఆలోచన ఉండదు. ముందు రేపు ఎల్లుండి ఏం చేయాలో దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. సమయం అయిపోతుంది, వీరి బుర్ర నిదానంగా పనిచేస్తుంది, క్రమేణా బుద్ధిమాంద్యం వస్తూ ఉంటుంది. ఎదుటి వారు చెప్పుతున్న విషయాలు అర్థం కావు, వారు వింటున్నది చూస్తున్నది వెంటనే గ్రహించే గ్రహణ శక్తి తగ్గిపోతుంది. పై లక్షణాలు సిఫిలిటిక్ విపాక వంశచరిత్ర గల వారి ఇంట్లో పుట్టిన పిల్లల యందు చిన్నప్పటి నుంచే ఉంటాయి. ఆ విపాకంలో కనుక పుడితే పిల్లలు చిన్నప్పటి నుంచే ఇలాంటి అవగాహన అనేటటువంటిది చాలా తక్కువగా వారి యందు ఉంటుంది. మిగతా పిల్లలందరూ వాళ్ళు జాగ్రత్తగా ఆడుకుంటుంటే వెళ్ళి వీడు ఆడుకోకుండా కూర్చుని చూస్తూ ఉంటాడు వాళ్ళ వంక. వాళ్ళు ఆడుకుంటుంటే కనీసం రియాక్ట్ కూడా కాదు. కొంతమంది ఇలాంటి లక్షణాలు ఉంటాయి. కాబట్టి ఈ సిఫిలిటిక్ విపాకం ఉన్నటువంటి పిల్లలు స్కూల్కి పంపిస్తే స్కూల్కి వెళ్ళి ఆ రోజున స్కూల్లో వాళ్ళ టీచర్ ఏం చీర కట్టుకుంది, ఏం మల్లెపూలు పెట్టుకుంది, ఆవిడ ఎలా మరి పాఠం చెప్పింది, ఎలా పాఠం చెబుతూ ఆవిడ హావభావాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ చదువుతాడు తప్ప చదువు మాత్రం రాదు. అక్షరాలు మాత్రం 6 నెలలైనా రావు స్కూల్కి పంపిస్తే. మిగతా విషయాలన్నింటిలోనూ బాగా చక్కగా చదువుతాడు, కబుర్లు. తర్వాత టీచర్ చెప్పేటువంటి విషయాలు అందరికీ 1-2 సార్లు చెబితే అర్థమయ్యేది వీడికి 5-6 సార్లు చెప్పినా అర్థం కాదు. అర్థమైన గ్రహణ శక్తి తక్కువ కాబట్టి దానికి జ్ఞప్తిలో ఉంచుకోలేరు. వయస్సు పెరుగుతున్న కొద్దీ మూఢ లక్షణాలు పెరుగుతూ ఉంటాయి. పెద్దవారు చిన్నపిల్లల వలె ప్రవర్తిస్తూ ఉంటారు. ప్రతి చిన్న విషయానికి ఇంట్లో పెద్దవాళ్ళు అలుగుతూ ఉంటారు, చికాకు పడుతూ ఉంటారు, కోపగించుకుంటూ ఉంటారు. తర్వాత మరి మంకు పట్టు పడుతూ ఉంటారు ముసలి వాళ్ళు. ఇలా నస పెట్టే వారికి
క్యాన్సర్ లాంటి వ్యాధి వస్తుంది. అత్తగారు కానీ ఆడబడుచు కానీ ఎవరైనా సరే అవతల వాళ్ళని నచ్చ పెట్టకూడదు. కార్యక్రమం ఏదన్నా వాళ్ళకి మనకి కొద్దిగా అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు డైరెక్ట్ గా ఉన్నది ఉన్నట్టు అటు ఇటు చెప్పుకొని సరి చేసుకోవాలి, లేకపోతే ఇక దాని గురించి ఆలోచన ఆపేయాలి. కానీ ఎప్పుడు కూడా ఒక పని ఇంట్లో చేసినప్పుడు, ఎవరన్నా చేయకూడని పని చేసినప్పుడు దాని గురించి పదే పదే వాళ్ళని చెప్పుతూ ఉంటే ఏం జరుగుతుందంటే, ఆ నస పెట్టే అలవాటు ఉన్న వాళ్ళకి నస పెట్టేటటువంటి క్యాన్సర్ లాంటివి ఎప్పుడు కూడా ఎవరిని నస పెట్టకండి. తల్లిగా కానీ ఆడబడుచుగా కానీ అత్తగారు గారు చాలా పాత్రలు మనం నిర్వహించాల్సి ఉంది. తండ్రి గాను, మామగారు గాను, ఒక ఉద్యోగస్తుడు గాను, ఇలా అనేక రకాల పాత్రలు, ఒక వ్యాపారస్తుడు గాను అనేక రకాల పాత్రలు మనం నిర్వర్తించవలసి వస్తుంది జీవితంలో. ఈ నిర్వర్తించేటప్పుడు ఏ రకమైనటువంటి వృత్తి ఉద్యోగం చేస్తున్నప్పటికీ కూడా మనకంటే తక్కువ స్థితిలో ఉండే వాళ్ళని చూసి వాళ్ళని నష్టపెట్టి ఇబ్బంది పెట్టకూడదు. నస పెట్టకుండా ఉన్నది చెప్పండి, చేస్తే చేయించుకోండి, లేకపోతే నాయన నువ్వు పక్కకు తప్పుకొని అయినా చెప్పడం అంతే. అంటే నస పెట్టడం అనేది చేయకూడదు. నస కార్యక్రమం ఉన్న చోట క్యాన్సర్ లాంటి వ్యాధులు వస్తాయి. వీరికి ఆవేశం ఎక్కువ, ప్రత్యర్థులను చంపాలని కోరుకుంటారు. మానసిక ఉద్రేకతకు గురి అయినా ప్రశాంతంగా ఉంటారు. అంటే వాళ్ళకి వాళ్ళ ప్రవర్తనలో వాళ్ళు మానసికంగా ఉద్రేకపడ్డారనే విషయం వాళ్ళు చేసే పనులను బట్టి మనకు తెలుస్తుంది. అంటే కోపం వచ్చి ఏం చేస్తారు, కాళ్ళు రెండు టప్పి నేలకేసుకొడతారు. లేకపోతే అన్నం తింటావా అంటే ఇట్లా ఇసిరేస్తారు గ్లాస్. అది అట్లా అనమాట. అలాంటివన్నీ చేస్తారు. ఎవరి మాట వినరు. వయసుతో పాటు క్రమక్రమంగా మూర్ఘత్వం పెరుగుతుంది. చివరికి ఆత్మహత్య చేసుకునే స్థితికి వస్తారు. అందుకని వృద్ధులను ఎప్పుడు కూడా ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళకూడదు. చాలా మంది ఏం చేస్తారంటే, ఆ అత్తగారు 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని ఇంట్లో పడేసి తలుపు తాళం వేసి వెళ్ళిపోతుంటారు. వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే, మమ్మల్ని జైల్లో పెట్టారు అన్నట్టుగా ఉంటుంది. అందుకని వాళ్ళని ఎప్పుడు కూడా, పెద్దవాళ్ళని ఎప్పుడు కూడా ఒంటరిగా తోడు ఉండాలి. కాబట్టి అందుకని ఎప్పుడు కూడా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు, వయసులో వృద్ధులైన వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని నువ్వు ఎంత గౌరవంగా చూడగలిగితే నువ్వు అంతగా తపస్సు చేసినట్టు అవుతుంది. వాళ్ళని ఎంతగా విసుక్కోకుండా, వాళ్ళు ఏమంటున్నా సరే పట్టించుకోకుండా, వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని ఎవరైతే కలిపి చక్కగా సమకూర్చి పెడుతుంటారో వాళ్ళు తపస్సు చేస్తున్నట్టు లెక్క. తపస్సు అంటే అరణ్యాలకు పోయి గడ్డాలు మీసాలు పెంచుకొని, జంజాలు తెంచుకొని, మంగళసూత్రాలు తీసేసి ఇవన్నీ చేయక్కర్లేదు. తపస్సు అంటే నిత్య కృత్యంలోనే అధ్యయతాయుతంగా నిర్వర్తించడమే తపస్సు. మందులు ఇస్తున్నాం అంటే అవసరమైనప్పుడు మందలించాలి. మందలించిన తర్వాత మళ్ళీ ప్రేమగా మందులు ఇవ్వాలి. మందులు ఇస్తున్నాం కదా అని చెప్పి కోతి కొట్టకూడదు. లేదు వచ్చి పాఠం మొదలు పెట్టకూడదు. అది తపస్సు చేస్తున్నట్టు కాదు. తపస్సు అంటే నువ్వు ఒక మాట ఒకళ్ళకి ఇచ్చిన తర్వాత ఆ మాటని నువ్వు తూచా తప్పకుండా ఆచరించడానికి తపస్సు అంటారు. ప్రతిరోజు సాయంకాలం 5ంటికి మందులు ఇస్తారంటే 5ంటికి అంతే తప్ప 5ంటికి వస్తానన్నాను, నేను నాకు పని ఉంది 5:30కి వచ్చాను, కూర్చుని ఉన్నారా, పర్వాలేదు కూర్చుంటా అంటే నీకు అవసరమైనప్పుడు వైద్యం అప్పుడు కూడా డాక్టర్ అలాగే ఉంటాడు. అప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఏంటో. అందుకని ఒక కమిట్ అయ్యామంటే ఆ కమిట్మెంట్ ని ఫుల్ఫిల్ చేయడం మనిషిగా నీ లక్షణం. నేను ముందుగా చెప్పబాక నేను చేస్తానండి, నేను ఎందుకు రోజు వచ్చి మీతో మీ డిస్పెన్సరీలో మందులు కడతానని చెప్పక, వీలున్నప్పుడు వచ్చి కడుతూ ఉండు, వీలు లేనప్పుడు రావాక. అంతే వస్తానని ఎగ్గొట్టవాక. అది మెర్క్సాల్ వారికి యూరిన్ ద్వారా గ్లూకోజు, చక్కెర, ఆల్బ్యూమిన్ లాంటి బలవర్ధకమైన పోషక పదార్థాలు పోతూ ఉంటాయి. అందువల్ల యూరిన్, మోషను చెడు వాసన కొడుతూ ఉంటాయి.
స్త్రీల యందు నెలసరి మైల దుర్వాసనతో కూడి ఉంటుంది. మెర్సాల్ ఆల్ సిఫిలిక్ డ్రగ్స్ ఈజ్ హ్యావింగ్ ఏ కామన్ సిమ్టమ్. వాళ్ళందరికీ కూడా శరీరంలో ఏ అవయవం నుంచి స్రావం వచ్చినా ఆ స్రావము కంపు కొడుతూనే ఉంటుంది. అది సిఫిలిటిక్ మయాజ్యం యొక్క కీ సిమ్టము. కాబట్టి సిఫిలిటిక్ పేషెంట్ అని తెలిసిన తర్వాత మనకి వెంటనే అర్థమైపోతుంది. స్త్రీల యందు నెలసరి మైల దుర్వాసనతో కూడి ఉంటుంది. వీరి దేహం నుంచే స్రవించే ఏ స్రావాలైనా సరే ఉంటుంది. రోగి చెమట, మూత్రము, విరోచనము ఇవన్నీ కూడా దుర్వాసనతో కూడి ఉంటాయి. మెర్సాల్ కింగ్ ఆఫ్ యాంటీ సైకోటిక్ డ్రగ్స్. సిఫిలిటిక్ విపాకములో కింగ్ లాంటిది. నో సోడ్లలో అది కింగ్. కాబట్టి మెర్సాల్ వాళ్ళకి సిఫిలిటిక్ వాళ్ళకి చాలా లక్షణాలు కలిసి ఉంటాయి. రెండు కూడా దగ్గర లక్షణాలు కలిగి ఉంటాయి. అక్కడ డివైడ్ చేసుకునే అక్కడ మరి ఇద్దరికి ఈ రెండు ఔషధాలకి ఒకే రకమైన లక్షణాలు చాలా దగ్గరగా ఉన్నప్పుడు మందు సెలెక్ట్ చేయడానికి ఇబ్బంది వస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలండి అంటే రోగి యొక్క ఉద్రేక ఉపశమనాలు, వెయ్యబోయే ఔషధము యొక్క ఉద్రేక ఉపశమనాలు సారూప్యం చెందినయో లేదో చూసుకుని దాన్ని బట్టి వైద్యం చెయ్యి. అంతేగాని రెండిట్లో ఏది వేయాలి, అదొక డోసు ఇదో డోసు, పొద్దున డోసు రాత్రి డోసు అలా వేయకూడదు. మెర్సాల్ వాడికి నోటి నుంచి లాలాజలం అధికంగా ఊడుతూ ఉంటుంది. నిద్రలో చొంగ కారుతుంది, దిండంతా తడిసిపోతుంది. ఆ కారినటువంటి చొంగ వల్ల తెల్లటి గంజి లాంటి మరక దిండు మీద కడుతూ ఉంటుంది. వీళ్ళ యొక్క లాలాజలం తీగలాగా సాగుతూ ఉంటుంది. ఏమి తిన్నా తెలియక, రుచి తెలియక మట్టి వరి ఉంటుంది. ఇది మెర్సాల్ వారికి ఉన్నటువంటి పెక్యూలియర్ సిమ్టము. ఏది తిన్నా మట్టి తిన్నట్టుగా ఉండేటటువంటిది మెర్సాల్ వాళ్ళకు ఉన్నటువంటి పెక్యూలియర్ సిమ్టము. నాలుక ఉబ్బి ఉంటుంది, పెద్దదిగా ఉంటుంది, నోరంతా వ్యాప్తి చెంది ఉంటుంది, నాలుగు చుట్టూతా పళ్ళ గుర్తులు ఉంటాయి. ఆందోళన అస్థిమితంతో కూడి ఉంటారు. వేడిమితోనూ తర్వాత అధిక చెమటతోనూ కూడి ఉండటం వలన రక్తం అధికంగా ప్రవహిస్తూ ఉంటుంది. అందుకని పనులు తొందరగా చేయటం అనేటటువంటిది తొందరగా చేయటం అనేటువంటిది ఉంటుంది. కోపం ఎక్కువ, మనసును చంపాలని కోరుకుంటూ ఉంటారు. అధిక నీరసం ఉంటుంది మెర్సాల్ వాళ్ళకి. ఏమాత్రం అలసిపోయినా వణుకొస్తుంది, తేలికగా చెమట పడుతూ ఉంటుంది. బాధలన్నీ రాత్రి పగలు కొద్దిగా ఉపశమిస్తాయి. ఏంటో సరిగ్గా చెప్పు నాకు. ఏంటో వస్తాయి, మనం వస్తాయి, కంగారు పడతాం. అవి అక్కడ రాసింది చూసి చెబుతున్నాం. బాధలు రాత్రిపూట ఉద్రేకిస్తాయి, పగలు కొద్దిగా ఉపశమిస్తూ ఉంటాయి. ఆల్ సిఫిలిటిక్ డ్రగ్స్ కి వేదనలన్నీ కూడా రాత్రిపూట ఉద్రేకిస్తాయి. దట్ ఈస్ ది కామన్ సిమ్టమ్ ఆఫ్ ఆల్ సిఫిలిటిక్ డ్రగ్స్. వేదనలన్నీ అగ్రవేటెడ్ బై శారీరక శ్రమ, బాధలు విశ్రాంతి తీసుకుంటే తగ్గుతాయి. ధారాళమైన గాలి యందు పక్కపై నుండి లేచడం వలన, విశ్రాంతి వలన బాధలు ఉపశమిస్తాయి. పగటి సమయంలోనూ వెచ్చని గాలి యందు ఉదయం పూట చలాకీగా తిరగడం వల్ల బాధలు ఉపశమిస్తాయి. ఏ వ్యాధి అయినా బాధలు సూదితో పుట్టుతున్నట్లు, పొడుచుతున్నట్లు ఉంటాయి. దగ్గు కుడివైపుకి తిరిగి పడుకుంటే ఉద్రేకిస్తుంది. శరీర గ్రంథులని వాయటం, ఉబ్బటం, గట్టిపట్టడం, జ్వరం రావటం, చీము పట్టడం. చలి సాయంకాలం ఆరంభమై క్రమంగా వృద్ధి చెంది దేహమంతా పాకి రాత్రి అంతా ఉంటుంది. రాత్రిపూట నరకం. సిఫిలిటిక్ పేషెంట్స్ అందరికీ కూడా రాత్రిపూట నిద్ర ఉండదు. ఎందుకంటే వాళ్ళ బాధలన్నీ కూడా రాత్రి సమయానికి ఉద్రేకిస్తాయి కాబట్టి. రెండో పెక్యులర్ ఏంటంటే దుప్పటి కప్పుకుంటే వేడి ఎక్కువయ్యి ఉద్రేకిస్తాయి. దుప్పటి తీసేస్తే చలి వల్ల ఉద్రేకిస్తాయి. దుప్పటి కప్పుకోవడానికి లేదు, దుప్పటి తీసేయడానికి లేదు.
రెండింటి వల్ల కూడా వాడికి నరకం కనపడుతుంది. చెవి నుండి సిఫిలిటిక్ మాయాజముల పిల్లల్లో చెవి నుంచి దుర్వాసనతో కూడినటువంటి చీము కారుతోంది అంటే ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికో సిఫిలిస్ అనేది అటాక్ అయ్యి అది మయాజముగా మారి వీడికి వచ్చిందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదే చెవిలో కురుపు లేచి పోటు పుట్టి చీము గారితే దాని గురించి పెద్దగా ఆలోచించక్కల, సహజంగా వస్తుంది. అలా కాకుండా కొన్ని నెలల పాటు పుట్టిన చిన్న పిల్లలకి 5వ నెలలోనో 6వ నెల నుంచోనే ఆ యొక్క వంశధార ప్రాజెక్ట్ ఓపెన్ అయిపోతుంది. ఆ వంశధార ప్రాజెక్ట్ ఓపెన్ అయిపోయి అది అలా కారుతూ ఉంటుంది. అది సిఫిలిటిక్ మాయాజం కాదు, జలుబు అనుకోవాలి. లేకపోతే ట్యూబర్క్లోసిస్ మాయాజంలో ఉంటుంది. అది లంగ్స్ ఎఫెక్ట్ కావడం అనేటువంటిది దట్ ఈస్ ది కీ సిమ్టమ్ ఆఫ్ బ్యాసిల్లమ్ ట్యూబర్క్లోసిస్. ఆ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్లోకి వెళ్ళిపోతుంది. అవన్నీ కూడా దీనివల్ల వస్తాయంటే ట్యూబర్క్లోటిక్ మాయాజం వల్ల వస్తాయి సంబంధం. ఇక్కడ చెవిలో పోటు ఉండదు, చెవి లేకపోయినా చెవిలోంచి రోజు చెవు గారుతూ ఉంటుంది. చెవిలో పోటు ఉంటే ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ వీళ్ళకి కర్ణబ్రేయర్ ఏమవుతుంది, మెదడుకి సంకేతాలను పంపిస్తాయి. బలాని శబ్దం, బలాని వాడు బలాని మాట్లాడుతున్నాడు, నిన్ను తిడుతున్నాడు, లేకపోతే నిన్ను పొగుడుతున్నాడు, అవి సంకేతాలు పంపిస్తాయి. టెలిఫోన్ సంకేతాలు ఎటో పంపిస్తాయో, టెలిగ్రాములు ఎటో సంకేతాలు పోతాయో, మోర్స్కి నుంచి కొడితే ఏ విధంగా పోతే సంకేతాలు టెలిఫోన్లో పోతే అలా పోతాయి. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే కర్ణబేరికి బెద్దం పడిపోయింది. కర్ణబేరికి బెద్దం పడితే ఏమవుతుంది, శబ్ద తరంగం చెవులోకి పెడుతుంది. చెవులోకి వెళ్ళిన తర్వాత ఏమైపోతుందంటే బైపాస్లోంచి వెళ్ళిపోతుంది. ఆ బెజ్జంలోంచి వెళ్ళిపోతే కర్ణబేరు ముందుకి వెనక్కి పోగదు. కర్ణబేరు పోకపోతే సంకేతాలు మెదడుకి వెళ్ళవు కాబట్టి వీడికి కనపడదు. అందుకని సిఫిలిటిక్ పేషెంట్ వాళ్ళకి చెవుడు ఉంటుంది. అందుకని వాళ్ళకి ఏముంటే తప్పనిసరిగా చెవుడు ఉంటుంది. చెవుడు ఉండడానికి కారణం ఏంటి, కర్ణబేరికి బెజ్జం పడుతుంది. కర్ణబేరికి బెజ్జం పడిన గుర్తు ఏంటంటే చెవులో గుయ్యి అని శబ్దం వస్తుంటుంది. బెజ్జం మాత్రం దాన్ని రిపేర్ చేయడానికి వీల్లేదు, ఇంకా అయిపోయింది, జన్మకి అయిపోయింది. ఇంకా అది మళ్ళీ మామూలు స్థితికి రావడం అనేటువంటిది లేదు. ఇంకా ఇట్స్ నాట్ పాసిబుల్. అది ఏంటంటే ఆ గుయ్యం అనే శబ్దాన్ని వరకు తగ్గించవచ్చు, అంతవరకు చేయవచ్చు, కానీ ఇంకా అది తగ్గదు. అలా ఒకవేళ మీరు పొరపాటుగా దానికి ఆపరేషన్ చేయించి ఆ వచ్చే మార్గాన్ని కనుక మూసేస్తే లోపల నుంచి బయటికి స్రవించవలసినటువంటి చీముని నువ్వు స్రవించకుండా చేశావు కాబట్టి అది ఇన్నర్ ఇయర్ లో బ్లాక్ అయిపోయి అక్కడి నుంచి మెదడుకి వెళ్ళిపోయి అక్కడి నుంచి విషపూరితం అయిపోయి సెప్టిక్ అయిపోతుంది. పల్స్ అక్కడ నిలబడిపోతే ఏమవుతుంది, సెప్టిక్ అయిపోతుంది. చచ్చిపోతాడు. మెనంజైటిస్ వస్తే ఏదైనా రావచ్చు, మెనంజైటిసే రావాల్సిన అవసరం, సెప్టిక్ కండిషన్ అయిన తర్వాత మెనంజైటిస్ ఏదైనా రావచ్చు. అందుకని లేదంటే ఫిట్స్ వస్తాయి. అలా వచ్చినప్పుడు మళ్ళీ అది ఓపెన్ చేస్తేనే వీడు బతుకుతాడు, ఓపెన్ కాకపోతే వీడు చచ్చిపోతాడు. కాబట్టి ఇది సిఫిలిటిక్ విపాకములో చెవికి సంబంధించినటువంటి విషయం. ముక్కుల దగ్గరికి వెళ్తే ముక్కుల్లో ఎడినాయిడ్స్, పాలిపీస్ ఇవన్నీ గ్రోత్ ఉంటాయి. ఆ గ్రోత్ వల్ల శ్వాసించడం ఇబ్బందిగా ఉంటుంది. ఆ సక్రమంగా శ్వాసక్రియ లోపలికి గాలి పోదు, కావాల్సినంత బయటికి రాదు. అందుకని ఏం జరుగుతుందంటే గాలి దుర్వాసనతో కూడి వస్తుంది. చిగుళ్ళని దెబ్బతింటాయి, అవి వాస్తాయి, వాటిలోంచి రక్తం కాస్తూ ఉంటుంది. చెవులో నుంచి చీము దుర్వాసనతో వస్తుంది, ముక్కులోంచి గాలి దుర్వాసనతో వస్తుంది, నోట్లోంచి వచ్చేటటువంటి మాట్లాడుతుంటే నోటి వచ్చేటటువంటి దుర్వాసన కూడి ఉంటుంది. యూరిన్ పోస్తుంటే యూరిన్ దుర్వాసన వస్తుంది, చెమట పోస్తే చెమట దుర్వాసన వస్తుంది. లేడీస్ లో మెన్స్ట్రల్ డిశ్చార్జ్ వస్తే అది దుర్వాసనతో కూడి ఉంటుంది. అంతా నీచు కంపే. పేషెంట్కి రాదు, తెలుసు, వాడికి ఏమనిపిస్తుంది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మరి ఏం చేస్తాము, నోరు దుర్వాసన వస్తుంది, స్ప్రే కొట్టుకుంటారు. స్ప్రే కొట్టుకుంటే ఏమవుతుంది, టీ క్యాన్సరు, లంగ్కి క్యాన్సరు, థ్రోట్కి క్యాన్సర్ వచ్చేస్తుంది. స్ప్రేస్ కొట్టుకోకూడదు.
అలాగే ఒంటికి చెమట పట్టుతుంది, దుర్వాసన వస్తుంది, స్ప్రే కొడతాడు, ఏమవుతుంది? చర్మ వ్యాధులు వస్తాయి. ఎందుకని? మెర్సాలకి మనం చెప్పుకున్నాం, మెర్సాలకి చర్మంలో ఉండేటటువంటి సున్నితమైనటువంటి కణాలని బాగా చేస్తుంది, హార్డర్ టిష్యూస్ని డ్యామేజ్ చేస్తుంది. హార్డర్ టిష్యూస్ని డ్యామేజ్ చేయగలదు, సున్నితమైనటువంటి టిష్యూస్ని కూడా మెర్సాలు వ్యాధిగ్రస్తం చేయగలదు. సంవత్సరాల పాటు మనకి వైద్యం చెల్లివాడు వచ్చాడు, నీకు మనం చెప్పానే బోన్ దాకా పాపం ఆయన వాడు వచ్చి నెక్స్ట్ వస్తుందా అది. కాబట్టి అందుకని ఈ దుర్వాసన అనేటటువంటిది మనకి సిఫిలిటిక్ డ్రగ్స్ అన్నిట్లోనూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, దుర్వాసన లేకుండా సిఫిలిటిక్ డ్రగ్ అనేది సహజముగా ఉండదు. అందులో మెర్సాల్కి సిఫిలినమ్కి ఈ ఇద్దరిలో కూడా ఈ దుర్వాసనలు స్రావాలనేవి అత్యంత ఎక్కువగా ఉంటాయి. మిగతా సిఫిలిటిక్ డ్రగ్స్ తో పోల్చుకుంటే సిఫిలినమ్కి మెర్సాల్కి ఎక్కువగా ఉంటాయి. ఆ రెండు దగ్గర సంబంధాలు కలిగి ఉంటాయి. మృదువైనటువంటి టిష్యూస్ కూడా దెబ్బతింటాయి. ఈ సిఫిలిటిక్ మయాజం ఉన్నటువంటి మెర్సాల్ వాళ్ళకి, సిఫిలినం డ్రగ్స్ వాళ్ళకి కూడా చెమట దుర్వాసనతో పాటు ఏం జరుగుతుంది? రోమకూపములు దెబ్బతింటాయని చెప్పుకున్నాం కదా. రోమకూపములు దెబ్బతిన్నాయంటే అక్కడ మృదువైనటువంటి జీవకణాలు దెబ్బతింటాయి. ఆ కారణం చేత ఏమవుతుంది అంటే అక్కడ అల్సర్స్ ఫారం అయ్యి క్రమముగా అవి లోపలి భాగానికి వెళ్ళిపోయి ఆ యొక్క కురుపు బోన్ దాకా వెళ్ళిపోతుంది. ఆ కారణం చేత బోన్స్ కుళ్ళిపోతాయి. అందుకని ఆ తర్వాత ఏం జరుగుతుందంటే స్పర్శ జ్ఞానం తగ్గిపోతుంది. స్కిన్ దెబ్బతింది కాబట్టి స్పర్శ జ్ఞానం దెబ్బతిండిపోతుంది. ఆ కురుపులన్నీ కూడా బాగా బోన్స్ దాకా వెళ్ళిపోతున్నాయి కాబట్టి, దుర్వాసనతో కూడున్నాయి కాబట్టి, దుర్వాసన వస్తుంది అంటే అర్థం ఏంటంటే జీవకణములు మృతి చెందుతున్నాయి అని అర్థం. జీవకణములు మృతి చెందుతున్నాయి కాబట్టి వాడికి స్పర్శ తెలియదు, అక్కడ సెన్సేషన్ పోయింది. అప్పుడేం ఫారం అవుతుంది? గ్యాంగ్రీన్ ఫారం అవుతుంది. గ్యాంగ్రీన్ ఫారం అవుతే ఏమవుతుంది? ఎలికలు అవి వచ్చి కొరుకు తింటాయి వాటిని. ఆ తర్వాత ఏమవుతుంది? కొంతకాలానికి కుష్టు వ్యాధిలాగా రూపాంతరం చెందుతుంది. కుష్టు రోగులకి బజార్లో తిరుగుతున్నప్పుడు కానీ, ఎక్కడ నడుస్తున్నప్పుడు కానీ కాలికి ఏదైనా దెబ్బ తగిలి వేలికి రక్తం కారిపోతుంటే వాడికి తెలియదు రక్తం కారిపోతున్నట్టు. ఎదురుకుండా వచ్చేవాడు పక్కవాడు ఏ దెబ్బ తగిలింది, కాలు రక్తం కారుతుంది తుడుచుకోవాలి అని చెప్పాలి. స్పర్శ జ్ఞానం ఉండదు వాడికి. అందుకనే దానికి ఏం పేరు పెట్టారంటే కొరుకుడు వ్యాధి అని పేరు పెట్టారు. సిఫిలిస్ అనేటటువంటి సుఖ వ్యాధి ప్రైవేట్ పార్టీకి అటాక్ అయినప్పుడు కూడా అది అక్కడ ఒక చిన్న కురుపుని ఏర్పాటు చేసి మంట పుట్టిస్తూ ఆ తర్వాత తగ్గుతూ వస్తూ అట్లా 5-6 నెలల్లో అదేం చేస్తుందంటే నేను ఇక్కడ జెండా పాతాను, ఇక ఈ భాగము నాదే అంటుంది. ఆ తర్వాత అది ఏమవుతుంది అంటే నిమ్మడంగా అది కాస్త విపరీతమైనటువంటి బాధగా వచ్చి ఆ భాగాన్ని తన యొక్క స్వాధీనంలోకి తీసేసుకుని కావాల్సినవన్నీ హేవక్ అంతా క్రియేట్ చేస్తాయి. అందుకని సిఫిలిటిక్ మయాజం ఉన్నటువంటి వాళ్ళని శ్రద్ధగా ఎప్పటికప్పుడు గమనిస్తూ ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు వీళ్ళు సిఫిలిటిక్ పేషెంట్స్ కాబట్టి వీళ్ళని జాగ్రత్తగా చూడాలి. అవసరమైనప్పుడు వాళ్ళని మళ్ళీ వారానికే మళ్ళీ రమ్మనాలి. అలా ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు వాళ్ళని జాగ్రత్తగా ఒక కంటకండి. రెండోది, సిఫిలిటిక్ పేషెంట్ మందుకొస్తే వాడిని నువ్వు పిలిచేదాకా వాడు లోపలికి రాడు. వాడిని అందరూ వెళ్ళిపోయినా కూడా అట్టగా నిలబడి చూస్తుంటారు. ఇక మనం అడగాలి, ఏంటిరా నాయన నువ్వు మందు కోసం వచ్చావా దా అని పిలిస్తే కానీ వాడు లోపలికి రాడు. అంటే అవగాహన బుద్ధిమాంద్యము ఎక్కువ ఉంటుంది కదా వీళ్ళకి. అందుకని వాడు అక్కడే నిలబడిపోతాడట. వాడు అక్కడే నిలబడిపోతాడు. వాడిని పిలవాలి, రా ఇట్లా రా నువ్వురా. అలా ఉంటాయి వీళ్ళ యొక్క ఈ సిఫిలిటిక్ మయాజం ఉన్నటువంటి రోగుల యొక్క లక్షణాలు అంత భయంకరంగా ఉంటాయి అన్నమాట. అందుకని మనం ఏం చేయాలంటే వాళ్ళని ఒక కంట కనిపెట్టి చూసుకోవాలి. డాక్టర్గా మన యొక్క బాధ్యత. కాబట్టి సిఫిలిటిక్ విపాకం ఉన్న వాళ్ళు వచ్చారు అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని వైద్యం చెయ్యాలి. చేయకపోతే మన వల్ల కాదు. ఇంకా వాడిని బతికించలేము.
అది విషయం. అట్లాగే చెవి నుంచి దుర్వాసనతో కూడినటువంటి చీము, ముక్కు వెంబడి తేలికగా ముక్కులో నుంచి రక్తస్రావము, ఎక్కడి నుంచైనా వచ్చేస్తుంది అంతే. రకరకాలైన వణుకులు ఉంటాయి. పార్కిన్సన్ డిసీజ్, తన పేరు గుర్తుండదు, పెళ్ళాం పేరు గుర్తుండదు, పిల్లల పేరు గుర్తుండదు, ఎక్కడున్నాడో గుర్తుండదు, తన ఇల్లు ఏదో గుర్తుండదు, తను పొద్దున భోజనం చేశాడో లేదో గుర్తుండదు, స్నానం చేశాడో లేదో గుర్తుండదు. పార్కిన్సన్ డిసీజ్ వస్తే స్నానం చేశానా, ఎప్పుడు చేశాను, చేయలేదుగా అంటాడు. పార్కిన్సన్ డిసీజ్. దాంతోపాటు తలకాయ అది ఇలా ఇలా ఊగుతుంది. పార్కిన్సన్ డిసీజ్ అలా ఉంటాయి అన్నమాట. అవన్నీ సిఫిలిటిక్ డ్రగ్స్ లోకి వచ్చేస్తాయి. మెక్సాలు, సిఫిలము, ఆర్ఎంఎస్ఓ దాని ప్రకారం చూసుకొని వెయ్యాలి. శరీరం అంతా ఎక్కడ పడితే అక్కడ సన్నని కురుపులు లేచి చీము పడతాయి. అంటే డికే ఆఫ్ టిష్యూ. డికే ఆఫ్ టిష్యూ ఉందంటే చచ్చిపోయిన జీవకణాలే చీముల రూపంలో బయటకు వచ్చేవి. ఒళ్ళంతా పొక్కులో చీములు వస్తున్నాయంటే అర్థం ఏంటి? వాడి దేహంలో ఉండే జీవకణాలని ఏమైపోతాయి అనమాట, మృతి చెందిపోతున్నాయి. అంటే సెప్టిక్ కండిషన్కి వచ్చేస్తుంది బ్లడ్ దేహం అంతా కూడా కొంతకాలంలో. తల వేడిగా ఉంటుంది, మంటగా ఉంటుంది. పంటికి నొప్పికి ఉపయోగపడే ఔషధాలు, పంటి నొప్పికి ఉపయోగపడే ఔషధాలు ఆవిడ చెప్పింది అది విని చెప్పావు, నాకు అర్థమైపోయింది ఈ సంగతి. ఆవిడ చెప్పింది విని నువ్వు చెప్పా నాకు తెలుసు. నేను 34 సంవత్సరాల టీచర్గా పనిచేసినాను, నువ్వేంటో నాకు తెలుసు కదా. అది బ్రయోనియా మర్చిపోయావు, ఎకనైట్ మర్చిపోయావు, 4 డ్రగ్గులు చెప్పా. బ్రయోనియా, ఎకనైట్, పల్సటిల్లా. పంటి నొప్పిని మనం ఉపయోగిస్తున్న బ్రయోనియా, ఎకనైట్, పల్సటిల్లా ఈ 3 కూడా నార్మల్ డ్రగ్స్, ఎక్యూట్ డ్రగ్స్. ఇవి 4 నార్మల్ డ్రగ్స్ అంటారు. ఎక్యూట్ గానే పనిచేస్తాయి. అవి కొంతకాలం పనిచేసిన తర్వాత వ్యాధి మందు వేస్తే తగ్గిపోతుంది, మళ్ళీ వస్తుంది. అప్పుడు మయాజమిక్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. మయాజమిక్ ట్రీట్మెంట్ ఇవ్వాలంటే ఇప్పుడు ఏమొస్తుంది, ఇక్కడ పంటిపోటు వస్తుంది. పన్ను అంటే ఏ టిష్యూ, హార్డర్ టిష్యూ. హార్డర్ టిష్యూని డికే చేసేవి సిఫిలిటిక్ డ్రగ్స్ కాబట్టి మెచ్చాలి. దాని వెనకాల కాసిట్టా ఉంటుంది. నెట్వర్క్ ప్రోగ్రామ్ అలా ఉంటుంది. పంటికి చాలా మందులు ఉపయోగపడతాయి. క్రియోజోట్ ఏంటి, ఫైటోలక్కా ఉపయోగపడుతుంది, చాలా ఉంటాయి. ప్లాంటోగా ఉపయోగపడుతుంది. సిమ్టమ్స్ ఏంటండి, కానీ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ముందు క్రియోజోటు అలాంటివి కాకుండా మనం ఏం చేస్తామంటే బ్రయోనియా కానీ, ఎకనైట్ కానీ, పల్సలా కానీ ఫుల్లీ ప్రూవ్డ్ డ్రగ్స్ ఇవి. అందుకని ఫుల్లీ ప్రూవ్డ్ డ్రగ్స్ వేసుకోవడం ఎప్పుడు సేఫెస్ట్. అది కానప్పుడు క్రియోజోటో నువ్వు చెప్పినట్టుగా అవి వేసుకుంటాం, తప్పదు. ఈ ఫుల్లీ ప్రూవ్డ్ డ్రగ్స్ లో కూడా నార్మల్ డ్రగ్స్ వేస్తాం. నార్మల్ డ్రగ్ వేసిన తర్వాత కొంత ఉపశమనం వస్తుంది, ఎందుకంటే నీకు మోడాలిటీస్ దొరుకుతాయి. ఆ మోడాలిటీస్ని బట్టి వైద్యం చేస్తాం. చేసిన తర్వాత కొంత ఉపశమనం వస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ కొంతకాలానికి మళ్ళీ వస్తుంది. అప్పుడు మయాజమిక్ డ్రగ్ చేయాలి. బ్రయోనియాకి, పల్సటిల్లాకి రెండిటికి మేనమామ మెర్సాలే. ఇద్దరికి కూడా మేనమామే మెర్సాలే. కాబట్టి మెర్సాలు వేస్తే క్రానిక్ డ్రగ్ కాబట్టి మొత్తాన్ని పక్కనే. జ్వరం అధికంగా ఉన్నప్పుడు చెమట పట్టిన జ్వరం తగ్గదు. మరి ఇది ఓపియం కూడా ఉంది. మరి ఓపియం వేద్దాం, మెర్సాలు వేద్దాం అంటే మిగతా లక్షణాలు చూడాలి, తొందరపడకూడదు. జ్వరం అధికంగా ఉన్నప్పుడు చెమట పట్టినా జ్వరం తగ్గదు. ఓపియం కూడా ఉంది లక్షణం. అయితే ఏంటంటే ఓపియం వాడికి మగత ఎక్కువ ఉంటుంది. ప్రశ్న అడిగితే నువ్వు కొడతాడు కానీ సమాధానం చెప్పడు, మళ్ళీ మగతలోకి వెళ్ళిపోతాడు. ఒళ్ళంతా మనం ఒంటి మీద నుంచి వెచ్చని చెమటలు కారుతూ ఉంటాయి. కాబట్టి మగత ఎక్కువగా ఉండి ఇలా ఉంటే అప్పుడు ఓపియం వేయాలి, లేకపోతే మెర్సాల్ వేయాలి. యాంటీసిఫిలిటిక్ డ్రగ్స్. ఓపియం యాంటీసిఫిలిటిక్, అదే అవి మయాజమిక్ డ్రగ్స్ కాదు అవి. కాబట్టి దాన్ని బట్టి ఆలోచించేయాలి. కానీ మరి పంటి నొప్పిగా అమ్మాయి అడిగినట్టుగా క్రియోజోటు అవి ఉన్నాయి, చాలా ఉంటాయి. ఒక్కొక్క దానికి 10-15 డ్రగ్స్ ఉంటాయమ్మా. 10-15 డ్రగ్స్లోనూ ఏ డ్రగ్ యొక్క వేదనా సముదాయము రోగికి ఉండే వేదనా సముదాయంతో సారూప్యం చెంది ఉందో అది వస్తుంది. సహజంగా పంటి నొప్పికి ఎందుకు బ్రయోనియా సూట్ అవుతుందంటే పంటి నొప్పి వచ్చినప్పుడు అబ్బా అయ్యా అంటుంటారు. నొప్పి
తట్టుకోలేక నొక్కుంటూ ఉంటారు. నొక్కుకోవడం అనేటటువంటిది బ్రెయినియాకి సిమ్టమ్. ఒక ఆయనకి హోమియోపతిని చాలా చిన్న చూపు చూసే ఒక ఆయన, మంచి తెలివిగలవాడు, మంచి సాధకుడు. మేము హోమియోపతి మందులు ఇస్తుంటే మమ్మల్ని ఎక్కిరిస్తుండేవాడు. బల్లిగుడ్లు వేస్తారు, ఆ బల్లిగుడ్లకి ఏం తగ్గుతాయి పంతులు, నువ్వు మళ్ళీ బల్లిగుడ్లు వైద్యం చేసి నువ్వు కూడా నేర్చుకుని వద్దాయా, బల్లిగుడ్డు వైద్యం చేయవాకనేవాడు. మంచి మంచి సాధకుడు, ఫస్ట్ క్లాస్ అయిన సాధకుడు, మంచి జ్ఞాపక శక్తి. అతనికి పంటి నొప్పి వచ్చింది. వాళ్ళ ఊళ్ళో ఉండే అందరు డెంటిస్ట్ల దగ్గరికి వెళ్ళి మందు వేసుకున్నాడు, తగ్గలేదు. ఆయన వేసంకాలం సెలవులకి నల్లపాడు వచ్చాడు వాళ్ళ పుట్టింటికి, వాళ్ళ అమ్మ దగ్గరికి, అమ్మని చూద్దామని. అక్కడికి వచ్చినా ఇది బాగా పెరిగింది. రాత్రి తెల్లవాళ్ళు నిద్రపోలేదు. నేను ఇట్టాక హోమియో క్లాసులు చూస్తున్నాను. హోమియో క్లాసులకు వచ్చాడు, వచ్చి ఇలా అనుకుంటూ కూర్చున్నాడు. ఏంటి అలా ఉన్నావు అన్న? నేను ఈ పంటి నొప్పిగా ఉంది పంతులు, నీ చేస్తే ఏదైనా మంది బల్లిగుడ్డులు పనిచేయలే అన్న. బల్లిగుడ్లు ఎట్ట పనిచేస్తాయి? పనిచేయవా, నీకు ఎట్ట పనిచేస్తాయి? పంతులు చావగొట్ట, ఒక చచ్చిన పావును ఎందుకు కొడతావు? ఇంకా ఏదో అంతే అన్నా లేవయ్యా, ఒక మంది నీ చేతి వేసే, అతనికి నమ్మకం అంటే నా చేతి వేసే తగ్గిపోతుందనే విశ్వాసం అతనికి. అతను ప్రత్యేకమైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవంతో చూసేవాడు నన్ను. ఎందుకో తెలియదు, నాకు తెలియదు, అతను ఎంతవరకు తెలియదు. అతను అంత ప్రేమగా ఉండేవాడు, ప్రాణం వదిలిపెట్టేవాడు. గుంటూరు వస్తే నాకు కనపడకుండా వెళ్ళేటప్పుడు, మళ్ళీ ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు నాకు కనపడి చెప్పి వెళ్ళాలి. నేను ఇంట్లో లేకపోతే వచ్చేదా కూర్చుంటాడు అక్కడ. అంత నమ్మకం ఆయనకి. సరేలే బాధపడుతున్నా కదా, ఇచ్చాను, బ్రెయోనియా ఇచ్చాను. బ్రెయోనియా 6 డోస్ ఇచ్చి, ఇప్పుడు డోస్ వేసుకో, అర్ధరాత్రి డోస్ వేసుకో, రేపు పొద్దున డోస్ వేసుకో అయ్యా పో అన్నా. సరే ఇంట్లో అట్ట మా ఇంటికి వచ్చాడు, మా పిల్లల్ని, మా అమ్మాయి, మా ఆవిడని అందరినీ పలకరించాడు, కాసేపు కూర్చున్నాడు, మందు తీసుకున్నాడు, వెళ్ళాడు. రాత్రి 9 తర్వాత వేసుకు, ఇప్పుడు వేసుకోకూడదు అని చెప్పాడు. సాయంకాలం హోమియో క్లాస్ 6 to 8 ఇట్లాగే. అందుకని ఇప్పుడు వేసుకోకూడదు, 9 తర్వాత వేసుకోవాలి అని చెప్పాడు. ఇంటికి వెళ్ళాడు 9ంటికి, 9 దాటింది, ఓ డోస్ వేసుకున్నాడు. ఇంక తెల్లవారులు పంటి పొడితో బాధపడేవాడు, నిద్ర పట్టేసింది. 2వ డోసు వేసుకోవడానికి మళ్ళీ రాత్రి 9 తర్వాత బ్రెయోనియా వేసుకుని పడుకుంటే మరుసటి రోజు మధ్యాహ్నం 11 గంటలకు లేచాడు. 2 నెలల బట్టి పడుకుని నిద్ర లేదు ఆయనకి. మధ్యాహ్నం మళ్ళీ మరుసటి రోజు 11 గంటలకు లేచాడు నిద్ర. అప్పుడు గుర్తొచ్చింది 2వ డోసు పొద్దున్న వేసుకోవాలని. అప్పుడు పరిగెట్టుకొచ్చాడు నా దగ్గరికి, పంతులు నువ్వేమని చేసి ఇచ్చావయ్యా, నీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉందయ్యా, నీ దగ్గర ఏదో ఉంది, నువ్వేదో చేస్తున్నావు మమ్మల్ంతా. నేను ఏమి లేదా మామూలుగానే అంటే వినేవాడు కాదు. అప్పుడు ఇంకా ఆ ఒక్క డోసు బ్రెయోనియా 6తోనే ఆయనకి తగ్గిపోయింది. తగ్గిపోయిన తర్వాత ఆయనకి ఇవన్నీ పురిపురికాయలు ఉండేవి. తర్వాత ఆయనకున్న పులిపిరికాయలు చూసి ఓ రోజున మాస్టర్ గారు గుంటూరు వస్తే, నా మాస్టర్ గారికి చూపించుకోవడం కోసం వచ్చి నన్ను అడిగాడు, ఏం మంది వేస్తాడు ఆచార్యులు గారు అని. ఏం వేస్తాడు వేసుకోపోవా? కాదు పంతులు, నువ్వు చెబితే కరెక్ట్గా చెబుతావు చెప్పు అన్నాడు. నీకు పులిపిరికాయలు కదా, సరే కాస్టికం వేస్తారు పో అన్నాడు. వెళ్ళాడు మాస్టర్ గారు చూపించాడు, కాస్టికం 6 వారానికి 1 డోసు 4 వారాలు వేసుకున్న తర్వాత చెప్పు రామచంద్రరావు అన్నాడు. పంతులు నువ్వేంది, నీ దగ్గర ఏమైనా టెలిపతి ఉందా అన్న. టెలిపతి లేదు, టెలిఫోన్ కూడా లేదు మా ఇంట్లో అన్న. కాస్టికం 6 మొత్తం పోయినాయి, అన్ని పోయినాయి. పంతులు నీకు ఎట్ట తెలిసిందన్న, అది నీకు అనవసరం అన్న. ఇక్కడ హోమియోపతిలో అప్పుడు అక్కడి నుంచి ఆయన అట్ ది ఏజ్ ఆఫ్ 45 హీ లెర్న్డ్ హోమియోపతి. ఎంత బాగా చదివాడంటే హోమియోపతి ఆయన, బలాని బ్రెయోనియా డ్రగ్గులో 150 పేజీలో కెంటి మెటీరియల్ మెడికల్ ఏం చెప్పాడు చెప్పండి చదువుతాడు అతను. అంత జ్ఞాపక శక్తి అతను. ఇది ఉంటుంది చదువుకోబో అనేవాడు. నల్లపాడు. ఇప్పుడు లేడు, వెళ్ళిపోయాడు, పైకి వెళ్ళిపోయాడు. పరమ గురువులు పిలిచారు రమ్మనమని, అడిగారు, వస్తానన్నాడు, తీసుకెళ్ళిపోయాడు. వాళ్ళు అడుగుతారు, గురువులు అడుగుతారు, నాతో వస్తావా అని అడుగుతారు. వస్తానండి అంటే భార్యా పిల్లలను వదిలిపెడతావు, వస్తావా అని అడిగారు. వదిలిపెట్టి వస్తానండి. ఉద్యోగం వదిలిపెడతావన్నారు, వదిలిపెడతానన్నాడు.
సరే పో అవసరాన్ని చదువుతాడు, తీసుకొచ్చాడు. ఉద్యోగానికి సెలవు పెట్టిరా అన్నాడు. ఉద్యోగానికి రాజీనామా చేస్తానన్న దగ్గరికి చర్మం తీస్తా జాగ్రత్త, ఏం చెప్పాడు అది చెయ్యి, ఏం చెప్పాడు అది చెయ్యి, సెలవు పెట్టి రమ్మన్నాడు. నేను మెడికల్ సర్టిఫికేట్ పెట్టాను, మెడికల్ సర్టిఫికేట్ పెట్టాడు. మెడికల్ సర్టిఫికేట్ పెట్టేళ్ళాడు 3 నెలల సెలవు మీద. ఈ 3 నెలల లోపల వెళ్ళిపోయాడు. అదే రిజైన్ కనుక చేస్తే పింఛన్ కాదు, ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఉద్యోగం రాదు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఉద్యోగం ఇవ్వరు. మెడికల్ లీవ్ పెట్టాడు కాబట్టి, అనారోగ్యం వల్ల పోయాడు కాబట్టి కంపాషనేట్ గ్రౌండ్స్ కింద వాళ్ళ అమ్మాయికి ఉద్యోగం ఇచ్చారు. వాళ్ళ ప్రణాళికలు అలా ఉంటాయి. మరి చెప్పబోయి మరి ఆ సర్వజ్ఞుడు కాకపోతే గురువుగా ఎందుకు భావిస్తాం మనం అందరం? అలా ఉంటాయి అన్నమాట. మాస్టర్ గారి యొక్క ప్రణాళికలో విషయాలు అలా తమాషాగా ఉంటాయి, అవి అర్థం కావాలి. చర్మవ్యాధి ఉబ్బసం తారుమారవుతాయి. సహజముగా ఏ పేషెంట్లలో అయినా సరే చర్మవ్యాధి ఉబ్బసము తారుమారవుతూనే ఉంటాయి. ఈ రెండు కూడా ఎప్పుడు తారుమారవుతుంది. నా దగ్గర ఒక పేషెంట్ వస్తాడు, ఇప్పటికి వస్తాడు, ముస్లిం ఆయన. ఆయనకి ఒళ్ళంతా దురదలు వస్తాయి. ఒళ్ళంతా దురదలు వచ్చినాయా, సరే అయితే ఇస్తున్నా నాకు మందని ఇస్తా, ఇచ్చి చెబుతా, వచ్చే నెల ఆ తర్వాత నెల మళ్ళీ నీకు తుమ్ములు జలుబు ఆయాసం వస్తుంది, కంగారు పడవాకని చెప్తా. 2 నెలలు అయ్యా మళ్ళీ ఆయాసం వచ్చింది అయ్యా, జీవితాంతం ఇలాగే ఉంటుంది. గుర్తుపెట్టుకో, జీవితాంతం ఇంతే. ఇంకా దీనికి మించి ఏదైనా చేస్తే లంగ్ టీబీ వచ్చేస్తుంది, ఏం చేయలేం. కొంతకాలం అయినా అదృష్టం బాగుండి ఏదైనా ఒక మందు కనుక సారూప్య ఔషధం సరైంది కావాల్సింది కనుక పడితే తగ్గితే తగ్గచ్చు. అది అలా ఉంటాయి అన్నమాట. కాబట్టి ఉబ్బసము చర్మ వ్యాధి తారుమారు కావటం సహజం. ఒకటి దగ్గర ఇది వస్తుంది, ఇది దగ్గర అది వస్తుంది. అట్లాగే ఆయాసము, డైజెస్టివ్ సిస్టంలో ప్రాబ్లమ్, ఈ రెండు ఆల్టర్నేట్ అవుతుంటాయి కొంతమందిలో. మెటాస్టాసిస్ అలా వస్తాయి సహజంగా. మెర్క్సాల్ వారికి పక్షవాతం రాబోయే ముందు వణుకు 5-6 సంవత్సరాల ముందు నుంచి వణుకు వస్తుంది, ఆ తర్వాత పక్షవాతం వస్తుంది. అయిపోయింది ఇక్కడికి. మెర్క్సాల్ ఎనిమిది డ్రగ్. మెర్క్సాల్కి శత్రుత్వం కలిగిన ఔషధము. చదివితేగా ఇంటికెళ్ళి అమ్మ మీద అగరడం. అసలేం చదవట్లేదు నువ్వు, చూసుకో మరి. చదవట్లేదు చూసా మరి. ఇవి మెర్క్సాల్ గురించిన విషయాలు నిన్న నేర్చుకున్నవి. మరి ఇప్పుడు ఏం చేద్దాం? వెళ్ళు, 8 అయింది పో, పావుతొక్క 8 అయింది పో. అయ్యో బలేదాన్ని వెళ్ళు. ప్రాథమిక హోమియో సూత్రాలు నేర్చుకోవాలి కదా, అది చూద్దాం. మరి అంతే, నువ్వు ఇంట్లో ఇటుకెళ్ళి అన్నం వండుకోబో. ఆగో, ఇప్పుడు మాట్లాడాలి అత్తగారు. నేను ఒక సూత్రం చెప్పాను. హోమియోపతి వైద్యంలో వైద్యం సక్రమంగా జరుగుతున్నది లేనిది, మనం చేస్తున్న వైద్యం ఏ పద్ధతి ప్రకారం చేస్తున్ననే దానికి 5 ప్రిన్సిపల్స్ చెప్పబడ్డాయి. అందులో 1 ఏక ఔషధ ప్రయోగము, 2 సూక్ష్మీకరణము, 3 కనీసపు. ఇంటికి వెళ్ళవా? నేనంటే ఆపుతాను, ఆపితే 9ంటికి కానీ ఆపడానికి వీల్లేదు నాకు. కనీసపు మోతాదు, సారూప్యము చే ఔషధమును గ్రహించుట, ఔషధముల ప్రాథమిక ద్వితీయ చర్యలను బట్టి మనం వైద్యం చేయటం. ఈ 5 ప్రిన్సిపల్స్ని బండ గుర్తు పెట్టుకొని ఫాలో అవ్వాలి. ఫాలో అవ్వకపోతే మాత్రం హోమియోపతి సక్రమంగా సాగదు. ఏక ఔషధ ప్రయోగం అంటే రోగి అందుండే వేదనా సముదాయాన్ని మొత్తాన్ని తెలియడానికి కేస్ షీట్ రాయాలి. కేస్ షీట్ రాయడం ఎట్లాగో ఈ పుస్తకంలో ఉంటుంది, అది మీరు చదువుకుంటే అర్థమవుతుంది. దాంట్లో పెద్దగా సబ్జెక్ట్ ఏమి ఉండదు, ఏం ప్రశ్నలు వేయాలి, ఎలా వేయాలని మాత్రమే ఉంటాయి. కాబట్టి దాని గురించి నేను మీకేమి ట్రైనింగ్ ఇవ్వలేదు, ఎందుకంటే అది ఎవరైనా రాస్తారు. బాధల గురించి రాయటమేగా,
మానసిక బాధలు ఏముంటాయి, ఫిజికల్ అవి రాయటం తేలిగ్గానే ఉంది. కానీ మనం దాని గురించి పెద్దగా సమయం చాలలేదు. ఒకటి మనం దాని గురించి పెద్దగా నేను దాని మీద ఎప్పుడు స్ట్రెస్ చేయాల. కాబట్టి ఏక ఔషధ ప్రయోగం అంటే ఏంటంటే రోగికి వైద్యం చేసేటప్పుడు కేషీట్ రాయకుండా ఎప్పుడు వైద్యం చేయకూడదు. అది మొట్టమొదటి ప్రిన్సిపల్. ఏదో ఒక లక్షణం చెప్పి ప్రస్తుతం ఇది ఉందిలేవయా మంది అంటే ఇస్తే అది హోమియోపతి వైద్యం కాదు. కాబట్టి ఎప్పుడు మందు కావాలన్నా ముందు కేషీట్ రాయించుకో. కేషీట్ రాయించుకున్న తర్వాత వేదనా సముదాయం అంతా చూసుకో. ఆ వేదనా సముదాయంలో భౌతిక లక్షణాలు ఏంటి, మానసిక లక్షణాలు ఏంటి, ఉద్రేక ఉపశమనాలు ఏంటి, జనరల్ సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయో లేదో చూసుకో. చూసుకొని ఒక్కొక్క భౌతిక లక్షణానికి ఒక్కొక్క మందు వేయబోక. నేను ఎగ్జాంపుల్ చెప్పాను. నక్స్వామిక డ్రగ్ వేస్తే ఎలా తగ్గిపోతుందో చెప్పాను. వాటికి కావాల్సిన ఎక్స్ప్లెనేషన్తో కూడా నిన్న మనం ఇచ్చుకున్నాం. కాబట్టి తలనొప్పికి ఒక మందు, కాలు నొప్పికి ఒక మందు, విరోచన బద్ధకానికి ఒక మందు అలా వేయటానికి లేదు హోమియోపతిలో. మిగతా బ్రాంచెస్ ఆఫ్ మెడిసిన్లో ట్రీట్మెంట్ ఇచ్చే ఒక్కొక్క బ్రాంచ్కి ఒక్కొక్క రకమైనటువంటి ప్రొసీజర్ ఉంటుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క సిస్టమ్కి ఒక్కొక్క ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ తప్పు, ఈ ప్రొసీజర్ రైట్ అని వాదించడానికి ఇది కోర్టు కాదు. మనకు కావాల్సింది ఈ సిస్టంలో మనం ఈ సిస్టమ్ నేర్చుకుంటున్నాం కాబట్టి ఈ సిస్టంలో ఏంటి ప్రొసీజర్ అనేది మాత్రమే నేర్చుకోవాలి. కానీ ఇంకో సిస్టమ్ని విమర్శించడానికో లేకపోతే అది బాగాలేదని చెప్పడానికో ఇది ఉపయోగించేటటువంటి వేదిక కాదు. గుర్తుపెట్టుకోండి. మనం నేర్చుకునేది ఏంటంటే ఈ సిస్టంలో ఏం చెప్పబడింది, ఈ సిస్టమ్ని ఫాలో అవడం కోసం మనం ఏం చేయాలి అంతమటికే. మిగతా సిస్టమ్స్ డోంట్ కంపేర్ అండ్ డోంట్ క్రిటిసైజ్ అదర్స్. ఒకళ్ళని మనం క్రిటిసైజ్ చేసామంటే మన వంక 3 వేలు చూపిస్తారు. 1 వేలు వాడి వంక చూపిస్తారు, 3 వేలు మన వంక చూపిస్తారు. అందుకని డోంట్ క్రిటిసైజ్ అదర్ సిస్టమ్స్. ఎందుకంటే కొత్తగా హోమియోపతి నేర్చుకున్నప్పుడు వీర హోమియోపతి లక్షణాలు ఉండి విమర్శిస్తూ ఉంటాం. దయచేసి ఎవరిని ఇతర సిస్టమ్స్లో వైద్యం చేయించుకున్న వాళ్ళు ఎవరిని కూడా డోంట్ బ్లేమ్ ఆర్ డోంట్ ఆస్క్. అందుకని మాస్టర్ ఒక మాట చెప్పారు, అడిగినప్పుడు సాయము చేయుట, అడగనప్పుడు తన హద్దులలో తానుండుట, సుఖపడి సుఖపెట్టు వాని లక్షణం అన్నాడు. వేదవాక్ అన్నమాట. అడిగినప్పుడు సాయము చేయుట. అయ్యా నాకు హోమియోపతి మంది అడిగాడు సాయం చేయి. అడగనప్పుడు తన హద్దుల్లో తానుండుట, నువ్వు చేస్తున్న తప్పనవాక. నీకు అనవసరం. వాడు నిన్ను అడిగాడా? అడగని ఎందుకు తలకాయ దురుస్తా? తలకాయ దొరకవు. తన హద్దులో సుఖపడి సుఖపెట్టు అని లక్షణం. నువ్వు సుఖపడాలంటే వాడి కార్యక్రమాలు నువ్వు తలకాయ పెట్టవాట. వాడు అడిగాడు అనుకో, వాడికి కావాలని సాయం చేయి, వాడిని సుఖపెట్టు అంటాడు. ఇది నేర్చుకోమండి మళ్ళీ. కాబట్టి అది ఏక ఔషధ ప్రయోగం గురించి నన్ను చెప్పుకున్నాం. ఇప్పుడు సూక్ష్మీకరణము. సూక్ష్మీకరణం అంటే పొటెంటైజేషన్లో వైద్యం చేయటం. హోమియోపతిలో వైద్యం ఎప్పుడు కూడా సూక్ష్మీకరణ సిద్ధాంతం మీద ఆధారపడి చేస్తాం. ఎప్పుడు కూడా హోమియోపతిలో స్థూల మోతాదుల మీద ఆధారపడి వైద్యం చేయడం అనేది జరగదు. సూక్ష్మ మోతాదుల మీద ఆధారపడి మనం వైద్యం చేస్తాము. సూక్ష్మ మోతాదుల మీద ఎందుకు ఆధారపడి పనిచేయాలి చెప్పు. నీకున్న భావం చెప్పు, తప్పేం లేదు. చెప్పు, నీకు తెలిసింది చెప్తా. ఎందుకంటే నువ్వు చెప్పగలిగితే ఏం జరుగుతుందంటే నువ్వు క్లాసులు చెప్పడానికి పనికి వస్తుంది. ఇప్పుడు నేను క్లాసులు ఎలా చెప్పగలిగాను అంటే, నాకు మాస్టర్ గారు చెప్పినప్పుడు నాకు ఎవరైనా వచ్చి ఇదేంటి అని అడిగితే నేను వాడికి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేవాడిని. అది అలవాటు చేసుకోగలిగితే మనం ఇంకోటికి చెప్పొచ్చు రేపొద్దున హోమియోపతి. అది విషయం. అందుకని నేర్చుకున్నప్పుడు దాన్ని ఏం చేయాలంటే నీకు సబ్జెక్ట్ బాగా రావాలంటే ఇంకోటికి చెప్పాలి. ఇంకోటికి చెప్పిన వాళ్ళకి సబ్జెక్ట్ బాగా వస్తుంది. చెప్పకుండా కూర్చున్నానుకో అంతే, అంతమడిగా ఉంటుంది నీ సబ్జెక్ట్. అందుకని సూక్ష్మీకరణం చేయడానికి దేనికి ఏంటంటే మిగతా వైద్య విధానాలయందు వాటి యొక్క ప్రొసీజర్స్లో వేసేటటువంటి ఔషధముల యొక్క పరిమాణముతో పోలిస్తే హోమియోపతి వైద్యమునందు ఇచ్చే ఔషధ పరిమాణము చాలా తక్కువగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మన దేహం యొక్క నిర్మాణాన్ని పరిశీలించుకుని, దేహంలో 7 లేయర్స్ ఉన్నాయి కాబట్టి వైద్యం చేసేటప్పుడు వ్యాధి మనోమయ కక్షలో ఉందా, ప్రాణమయ కక్షలో ఉందా, భౌతిక కక్షకే పరిమితమై ఉందా, లేక ఇంకా విల్ అండ్ లవ్ వాటిలోకి పోయిందా,
వీటిని బట్టి పొటెన్సీలు నిర్ణయించుకుంటూ వైద్యం చేయాలి అని మనం సూక్ష్మీకరణ సిద్ధాంతం దగ్గర చెప్పుకున్నాం. కాబట్టి ఇప్పుడు సూక్ష్మీకరణం దేనికోసం అంటే ఔషధాన్ని గనక పరిమాణము గనక ఎక్కువ గనక ఉంటే ఆ వ్యాధి తొలగటం కోసం పరిమాణం ఎక్కువ ఉన్నటువంటి ఔషధ పరిమాణం ఎక్కువగా ఉన్నదాన్ని గనక మనం వేస్తే వ్యాధి తగ్గే మాట వాస్తవమే, కానీ ఈ ఔషధము దేహతత్వమునందు మిగిలిపోయిన కారణం చేత ఈ ఔషధము అనేటువంటిది విష పదార్థం కాబట్టి ఇది కొన్ని లక్షణాల్ని దేహతత్వమునందు ఉత్పాదన చేస్తుంది. దాన్ని సైడ్ ఎఫెక్ట్స్ అంటున్నాము. కాబట్టి మళ్ళీ వాటిని నిర్మూలించడానికి మళ్ళీ వైద్యం చేయాల్సి వస్తుంది. కాబట్టి ఔషధ పరిమాణము ఎక్కువ లేకుండా సూక్ష్మ మోతాదుల్లోనే ఇవ్వాలి. దానికోసం హోమియోపతి వైద్య శాస్త్రంలో ఏం ప్రవేశపెట్టాడంటే హానిమను, స్థూల మోతాదుల్లో వైద్యం ఔషధం ఇవ్వకండి, సూక్ష్మ మోతాదులలో ఔషధాలు ఇవ్వండి. సూక్ష్మ మోతాదుల్లో ఇవ్వడానికి పొటెన్సీలు పెట్టాడు. సేఫెస్ట్ పొటెన్సీస్ కొన్ని ఆయన నిర్ణయించి పెట్టాడు. అది మనం ఎవరో నిర్ణయించింది కాదు. 1x 3x 6x అట్లా ఆయనే నిర్ణయించి పెట్టాడు. అట్లాగే 6C 30C 200C 1M 10M 50M CM అవన్నీ హానిమన్ టైం నుంచి వచ్చినవి. అవన్నీ వాళ్ళందరూ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఏ పొటెన్షియల్ వేస్తే బాగుంటుందో సేఫ్గా ఉంటుందో వాళ్ళు నిర్ణయించి మనకి ఇచ్చారు. దాని మీద మనం ఎవరం ప్రయోగాలు చేయలేదు. వాళ్ళు చేసిన ప్రయోగాలు ఇప్పటికీ వ్యాలిడ్ అంతే. కాబట్టి అందుకని మనం ఇచ్చేటప్పుడు వైద్యం చేసేటప్పుడు స్థూల మోతాదులతో గనక వేస్తే వ్యాధి తొలగిపోతున్న మాట వాస్తవమే, కానీ ఈ స్థూల మోతాదులో ఉండే ఔషధ పదార్థము దేహతత్వమునందు మిగిలిపోయిన కారణం చేత దేహమునందు కొన్ని వేదనలు సృష్టించబడతాయి. ఎందుకు సృష్టించబడతాయి అంటే ఔషధము అనేది విష పదార్థము. విష పదార్థములు మాత్రమే ఔషధాలుగా ఉపయోగపడతాయి. ఆహార పదార్థములు ఔషధములుగా ఉపయోగపడవు. కాబట్టి విష పదార్థం అనేది అందులో మిగిలిపోయింది కాబట్టి రోగి యొక్క దేహతత్వం నందు తప్పకుండా దానిని బయటికి పంపించడానికి ప్రాణశక్తి పోరాటము చెయ్యాలి. ఆ పోరాట ఫలితములే వేదనలు. కాబట్టి ఔషధ ద్రవ్యం కనుక ఎక్కువగా ఉంటే ఎక్కువ పోరాటం చెయ్యాలి. వేదనల యొక్క తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే విష పదార్థం లోపల ఎక్కువగా ఉంది. తాచుపాము గరిస్తే త్వరగా చనిపోతాడు, బురద కొయ్య గరిస్తే నిదానంగా చనిపోతాడు. ఎందుకంటే తాచుపాము విషం చాలా సీరియస్ గా వెళ్ళిపోతుంది. ఈ బురద కొయ్య లాంటిది కరిచినా ముట్టుకున్నా కూడా పెద్దగా దానికి విషం ఉండి చావదు, అందుకని ఏం కాదు. అందుకని ఆ దృష్టిలో పెట్టుకొని మనం వైద్యం చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఏం చేయాలి అంటే స్థూల మోతాదులలో ఔషధములు ఇవ్వరాదు. ఇస్తే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి ఏం చేయాలంటే సూక్ష్మ మోతాదుల్లో ఇచ్చుకోవాలి. సూక్ష్మ మోతాదుల్లో ఇవ్వకుండా స్థూల మోతాదుల్లో ఇస్తే ఆ స్థూల మోతాదులో దేహములో మిగిలిపోయిన విష పదార్థాన్ని బయటికి పంపించడం కోసం వేదనల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ వేదనలను తీవ్రంగా పుట్టించాలి అంటే ప్రాణశక్తి ఎక్కువ కష్టపడాలి కదా. తీవ్ర రూపంలో వేదనలు సృష్టించాలంటే అది ఎక్కువ ప్రయత్నం చేయాలి కదా. అంటే జీవశక్తి ఏమైపోతుంది, అలిసిపోతుంది కదా. జీవశక్తి ఎక్కువ ఖర్చు అయిపోతుంది. వేదనను సృష్టించాలి అంటే ఖర్చుగా మన యొక్క ఎనర్జీ ఖర్చు అయిపోతుంది. కాబట్టి ఈ వేదనలు విష పదార్థాన్ని బయటికి పంపించడం కోసం ప్రాణశక్తి చేయవలసిన పోరాటము చాలా తీవ్రముగా ఉంటుంది. దానివల్ల ప్రాణశక్తి ఎక్కువ ఖర్చు అయిపోతుంది. దానివల్ల నీకు ఇబ్బంది వస్తుంది. అందుకని స్థూల మోతాదుల్లో ఔషధములు వేయటం సరైన పద్ధతి కాదు అని హానిమన్ ఈ వైద్య విధానంలో చెప్పాడు. కాబట్టి మనం ఏం చేయాలన్నమాట, సూక్ష్మ మోతాదుల్లో సూక్ష్మీకరించి వేసుకోవాలి. అందుకని పొటెన్షియల్ నిర్ణయించి పెట్టాడు. 6C 30C 200C 1M 10M 50M. ఒక బండ గుర్తు ఏంటంటే మీరు మెడికల్ షాప్కి వెళ్ళి హోమియో మెడికల్ షాప్కి వెళ్ళి 30C పలసడిల్లా ఇవ్వమంటే పలసడిల్లా 30C ఇచ్చి దాని మీద వారు 30X అని రాస్తారు. కావాలంటే మీరు టెస్ట్ చేసుకోండి ఇప్పుడు. ఎందుకనంటే వారికి ఎక్స్ పొటెన్సీకి సి పొటెన్సీకి పెద్దగా తేడా అవగాహన లేకపోవడం వల్ల అలా రాస్తారు. నువ్వు 30 మీరు వెళ్ళి పరిస్థితుల్లో 30 కావాలనుకో 30X 30C అని అడగరు. 30 ఇచ్చేసి 30X అనే రాసిస్తాడు, 30Cనే ఇస్తాడు. రాయటం మాత్రం దాని మీద 30X అని రాస్తాడు.
ఎందుకని అంటే సెంటిసిమల్ పొటెన్సీ డెసిమల్ పొటెన్సీలో ఉండేటటువంటి ఆ తేడాన్ని వాళ్ళు పెద్దగా పట్టించుకోరు. అందుకని మందు వేసుకునేటప్పుడు 30C 30X. 30X అంటే డెసిమల్ పొటెన్సీలో, అది 30C అంటే సెంటిసిమల్ పొటెన్సీలు. ఈ రెండింటిలో దేంట్లో ఎక్కువ ఔషధ ద్రవ్యం ఉంటుంది? 30Xలో ఉంటుందా 30Cలో ఉంటుందా? 30Xలో ఉంటుంది. డెసిమల్ పొటెన్సీ కాబట్టి ఔషధ ద్రవ్య పరిమాణము దాంట్లో ఎక్కువ ఉంది, 30Cలో తక్కువ ఉంటుంది. కాబట్టి నువ్వు తక్కువ సూక్ష్మ మోతాదులో వేయాలంటే 30Cలో వేయాలి, 30Xలో వేయకూడదు. మదర్ టించర్స్ లో పొటెన్సీ లేదుగా, కషాయమేగా అది. అందుకనే నువ్వు ఎన్నిసార్లు అయినా వేసుకోవచ్చుగా, 2-3 మదర్ టించర్లు కలిపి తీసుకోవచ్చుగా. స్థూల మోతాదు పెరగదు, దాన్ని సూక్ష్మీకరిస్తే అప్పుడు పొటెన్సీ పెరుగుతుంది. సూక్ష్మీకరించడం లేదు కదా, దాన్ని సూక్ష్మీకరించినప్పుడు ఇంకేముంది అక్కడ. అందుకని మదర్ టించర్స్ లో ఎక్కువగా లక్షణాలు ఉండవు మీకు, మానసిక లక్షణాలు, సామాన్య వేదనలు, ఉద్రేక ఉపశమనం ఏమైనా చెప్పాడా ఎప్పుడైనా మదర్ టించర్లో? ఎందుకని ఉండవు, వాటికి ఉండవు అవన్నీ. కొన్నిటి మీద కొన్ని అవయవాలు, మదర్ టించర్స్ కొన్ని అవయవాల మీద కొన్ని రకమైన వేదనలు మాత్రమే సృష్టిస్తుంది మదర్ టించర్ అంత మటుకు. అందుకని అదేం చెప్పాడు, మదర్ టించర్స్ అనేవి వ్యాధిని నిర్మూలనము చెయ్యవు. ఊరికినే దేనికి అంటే తాత్కాలిక ఉపశమనాన్ని ఇస్తుంది. వైద్యం పూర్తి కావాలి అంటే మళ్ళీ హోమియోపతిలోకి వెళ్ళి సారూప్య ఔషధాన్ని వెతుక్కుని వేసుకోవాల్సిందే, కానీ పూర్తి స్వస్థత రావాలంటే ఇది మదర్ టించర్ ఒక్కదాని మీదే వేసుకుని తగ్గించుకోవడం అనేటువంటిది సాధ్యపడదు. క్లియర్ కట్గా చెప్పేశారు వాళ్ళు. కాబట్టి ఔషధ ద్రవ్యం ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా అనే ప్రశ్న లేదు అక్కడ. ఔషధ ద్రవ్యం పొటెన్సీని బట్టి మనం చెబుతున్నాం. ఎక్స్ పొటెన్సీ అంటే ఒక పాలు స్పిరిట్ ఆఫ్ ఆల్కహాల్ 9 గ్రాములు, 1 గ్రాము స్పిరిట్ ఆఫ్ ఆల్కహాల్ తీసుకుంటే 9 గ్రాములు ఔషధ ద్రవ్యం తీసుకుంటే 2 కలిపి కనుక షేక్ చేస్తే వచ్చేది 1X. అంతే. 1 గ్రాము ఔషధ ద్రవ్యము, స్పిరిట్ ఆఫ్ ఆల్కహాల్ షేక్ చేస్తే వచ్చేది 1X పొటెన్సీ. అట్లా దాన్ని బట్టి మనం అక్కడ నేర్చుకున్నాం మనం అవన్నీ. కాబట్టి దాని ప్రకారం మనం చూసుకోవాలి. కాబట్టి 30C దగ్గరికి వచ్చేసరికి పొటెన్సీ దాని ఇంకా ఔషధ ద్రవ్యం తక్కువైపోతుంది. 30Xలో కంటే 30Cలో ఔషధ ద్రవ్యం యొక్క పరిమాణం తక్కువగా ఉంటుంది. కాబట్టి అందుకని ఏం చేయాలి, సూక్ష్మీకరణం చేసుకుని వైద్యం చేసుకోవాలి. సూక్ష్మీకరణం చేయడం వల్ల ఏమవుతుంది, మరి అక్కడేమో స్థూల మోతాదుల్లో వేస్తేనేమో వేదనలు ఎక్కువ పుడుతున్నాయి. ఇక్కడ ఔషధ ద్రవ్యం చాలా తక్కువ, మిల్లీగ్రాముల్లో కూడా ఉండటంలా చాలా తక్కువగా ఉంది. కానీ ఇక్కడ మరి ఎందుకు బాధలు వస్తాయి మరి అంటే, వేసింది ఔషధము కాబట్టి, ఔషధం అనేది విష పదార్థం కాబట్టి, విష పదార్థం అనేది దేహతత్వంలో ఉండటానికి వీల్లేదు కాబట్టి, దానికి బయటికి పంపించాలి కాబట్టి ప్రాణశక్తి తప్పనిసరిగా వేదనలు సృష్టించాలి. కానీ ఇందాక ఇతర సిస్టమ్స్లోనేమో ఔషధ ద్రవ్యం పరిమాణం ఎక్కువగా ఉంది కాబట్టి వేదనలను ఎక్కువగా వేగంతో సృష్టించాల్సి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఔషధ ద్రవ్య పరిమాణం చాలా తక్కువగా ఉంది కాబట్టి ప్రాణశక్తి పుట్టించవలసినటువంటి వేదనలు తక్కువగా ఉంటాయి, ఎక్కువ ఎనర్జీ ఖర్చు కాదు. కానీ కాకపోయినా వ్యాధి ఎలా తగ్గుతుంది అంటే, లోపల ఉన్నది విష పదార్థం కాబట్టి, లోపల విష పదార్థం ఉండటానికి వీల్లేదు కాబట్టి, దాని ప్రాణశక్తి పారద్రోలాలి కాబట్టి ప్రాణశక్తి దానిని వేదనను సృష్టించి బయటికి పారద్రోలుతుంది. ఆ విష పదార్థం ఎప్పుడైతే దాన్ని బయటికి పంపించామో కాజ్ అది కాబట్టి, కాజ్ వెళ్ళిపోయింది కాబట్టి ఎఫెక్ట్స్ కూడా బయటికి పోతాయి. అంతేగా, విష పదార్థం బయటికి నెట్టేసింది, విష పదార్థాన్ని బయటికి నెట్టేస్తే దాని చేత ఉత్పన్నమైనటువంటి వేదనలు కూడా బయటికి వెళ్ళిపోవచ్చింది. ప్రైమరీ రియాక్షన్, సెకండరీ రియాక్షన్ అదే. అందుకని ఇక్కడ హోమియోపతిలో విశేషం ఏంటంటే, ఔషధముల వలన జబ్బులు తగ్గవు. ఔషధం ఏం చేస్తోంది అంటే, ప్రాణశక్తికి వ్యాధి వేదనలను బయటికి పంపించడానికి, పోరాటం చెయ్యటానికి, ఎలాంటి వేదనలు సృష్టించడానికి కావలసిన ట్రైనింగ్ మాత్రమే ఇస్తుంది. అంతేగాని తలకాయ నొప్పిగా ఉందంటే తలకాయ నొప్పిని బ్రయోనియా తొలగించదు. తలకాయ నొప్పిని
బ్రయోనియా డ్రగ్ తొలగించదు. తలకాయ నొప్పిని ఎవరు తొలగిస్తారు? బ్రయోనియా వేసుకున్న కారణం చేత ఇప్పుడు ఉన్న ఈ తలనొప్పి తగ్గించడానికి ఎలాంటి వేదనలు సృష్టించాలో ప్రాణశక్తికి ట్రైనింగ్ ఇస్తుంది. ఆ ట్రైనింగ్ పొంది అది పోరాటం చేసి బ్రయోనియాకి సంబంధించినటువంటి ఆ తలకాయ నొప్పికి సంబంధించిన విష పదార్థం ఏదైతే ఉందో దాన్ని బయటికి పంపిస్తుంది తప్ప బ్రయోనియా డైరెక్ట్ గా దాన్ని పంపించదు. కాబట్టి మందు విష పదార్థమైన బ్రయోనియా బయటికి పోయినా వ్యాధి కూడా బయటికి పోతుంది, మళ్ళీ రాదిగా. ఔషధము పోతోంది బయటికి, ఔషధముతో పాటు అది పుట్టిస్తున్న వేదనలు కూడా బయటికి వెళ్ళిపోతున్నాయి. వ్యాధి యొక్క కారణం బయటికి వెళ్ళిపోయింది కాబట్టి మళ్ళీ తిరిగి రాదు. తిరిగి వస్తే హయ్యర్ పొటెన్సీ వెయ్యి. తిరిగి వస్తే ఏంటండి? తిరిగి రాకూడదని అక్కడ రాస్తుందా? వస్తాయి కదా, కొన్ని వస్తాయి. వస్తే ఏం చేయాలి? ఔషధ పరిమాణం తగ్గించాలి. ఔషధ పరిమాణాన్ని తగ్గించాలి. ఔషధ పరిమాణం తగ్గించినప్పుడల్లా ఆ ఔషధము లోపలికి తీసుకుంటే దాని ద్వారా ఉత్పన్నమయ్యేటటువంటి అవసరమైన వేదనల తీవ్రత కూడా పెరుగుతుంది. పొటెన్సీ పెరిగిన కొద్దీ ఎంతవరకు పెంచాలో ఆ వేదన బయటికి ఎంత అంతవరకు పోరాటం సలవడానికి కావాల్సిన ట్రైనింగ్ ఆ ఔషధము ప్రాణశక్తికి ఇస్తుంది. మందు వేసేది ఎందుకోసం అంటే వ్యాధిని తొలగించడం కోసం కాదు, ఆ వ్యాధిని ప్రాణశక్తే బయటికి పంపించడం కోసం కావలసినటువంటి ట్రైనింగ్ పొంది ఆ వేదనలు సృష్టించే పద్ధతి ప్రకారం సృష్టించడానికి కోసమే. కానీ ఈ ఔషధము వ్యాధిని తొలగించదు. ఇతర సిస్టంలో ఏమవుతోంది? విరోచన బద్ధకం ఉంది. విరోచన బద్ధకం ఉంటే ఏం చేస్తారు? విరోచన అవడానికి మందిస్తారు. విరోచనం అవడానికి మందిచ్చారు. విరోచన బద్ధకం ఉంది, విరోచనం కావడానికి మందిచ్చారు. ఈ రెండు కూడా వ్యతిరేక పద్ధతిలో ఉన్నాయి. వేదన ఒకటిగా ఉంది, దానికి వ్యతిరేకంగా వేసే మందు ఉంది. ఇప్పుడు ఏం జరుగుతుంది? విరోచనం అవడానికి మందిస్తే ఏం జరుగుతుంది? మరుసటి రోజు విరోచనం అవుతుంది. కానీ విరోచనం అయిన తర్వాత ప్రాణశక్తి ఏం చేస్తుంది? లోపల ఉన్నది విష పదార్థం కదా, దాన్ని బయటికి పంపించాలి కదా. కాబట్టి పోరాటం జరిగితే మళ్ళీ ఏమొస్తుంది? మళ్ళీ విరోచన బద్ధకం వస్తుంది. అంతేగా, ఇంకా ఎక్కువగా వస్తుంది, తీవ్రంగా వస్తుంది. అందుకని ఈ పొటెన్షియల్ని వాడుకునేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించుకుని ఏ పొటెన్షియలో వేయాలి. సేఫెస్ట్ పొటెన్సీ 30C 200C. 1-2 మోతాలు 30C 200C పొటెన్షియలో వేస్తే సామాన్యముగా ప్రాణాపాయ పరిస్థితి రాదు. కాకపోతే స్నేక్ పాయిజన్స్ వేసేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా ఆలోచించి వేయాలి. ఎందుకంటే పాయిజన్స్ తీవ్రత ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటిని గురించి జాగ్రత్తగా ఆలోచించి వేసుకోవాలి. అందుకని పొటెన్సీస్ యొక్క ఉపయోగం, సూక్ష్మీకరణం యొక్క సిద్ధాంతం ఇది. అందుకని హోమియోపతిలో వ్యాధుల్ని ఔషధములు తొలగించవు. అందుకని హానిమని చెప్పాడు, రోగములకు మందులు లేవు, రోగికి మందులు అన్నాడు. రోగములు బయటికి పంపించట్లా మందులు, రోగికి మందులు ఇస్తారు. రోగి అంటే ఏమిటి? రోగిలో ఉండే ప్రాణశక్తి ఈ వ్యాధిని బయటికి పారద్రోవడానికి కావాల్సిన ట్రైనింగ్ ఈ ఔషధం ఇస్తుంది నాయన. అంతేగాని ఈ ఔషధం వ్యాధిని బయటికి పంపించదు. రోగములకు మందులు లేవు, రోగికి మందులు కలవు, జాగ్రత్త. ఇది సూక్ష్మీకరణలో చెప్పినటువంటిది. హోమియోపతి వైద్య విధానమునందు ఔషధములు స్థూల మోతాదులలో కాక సూక్ష్మ మోతాదులలో సూక్ష్మీకరించి వాడవలెను. ఔషధమును సూక్ష్మీకరణం చేయడం వలన ఆ ఔషధము స్వీకరించిన రోగి దేహమునందు ఔషధముచే పుట్టించబడు కృత్రిమ వ్యాధి ఎక్కువ కాలం ఉండదు. అదే ఇతర సిస్టంలో అయితే ఔషధ ద్రవ్య పరిమాణం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఔషధం చేత సృష్టించేటటువంటి వ్యాధి ఎక్కువ కాలం ఉంటుంది. గ్రహింపబడినది విష పదార్థం కాబట్టి ప్రాణశక్తి దాన్ని బయటికి పంపించడం కోసం విధిగా పోరాటం సలుపుతుంది. దీనివల్ల వ్యాధి నిర్మూలన జరిగిపోతుంది. రోగి దేహతత్వమును బట్టి, వ్యాధి తీవ్రతను బట్టి, అది రోగి తత్వమునందు గల కోశమును బట్టి, పొటెన్సీ మనం చదువుకున్నాం ఏ లేయర్స్ ఎక్కడ ఉందో కోశమును బట్టి ఔషధము యొక్క పొటెన్సీ నిర్ణయించి వాడవలెను. రోగికి వైద్యం చేయనప్పుడు అతని ఎందుగల వేదనా సముదాయమును కూర్పు చేసి ఆ వేదనా సముదాయముతో సారూప్యము చెందు లక్షణములు పుట్టింపగల ఔషధమును మెటీరియా మెడికా గ్రంథము నుండి గ్రహించి తగు పొటెన్సీలో ఇవ్వవలెను. ఇది రెండవ ప్రిన్సిపల్. మూడవది మోతాదును తిరిగి ఇచ్చుట. ఇక్కడే మోత పుడుతూ ఉంటుంది.
ఈ మోతాదుని తిరిగి ఇవ్వడం దగ్గర మోతాదు ఎక్కువ బాగా మూత పుట్టేస్తూ ఉంటుంది. రోగికి వైద్యానికి వచ్చినప్పుడు అతని యొక్క వేదనా సముదాయం మొత్తాన్ని కూర్పు చేసి కేస్ షీట్ ప్రిపేర్ చేస్తాం. కేస్ షీట్ ప్రిపేర్ చేసిన తర్వాత రోగి అందుండే వేదనా సముదాయము, అతనికి అవసరమైనటువంటి సారూప్య ఔషధం యొక్క వేదనా సముదాయము రెండూ సరిపోతే 30C పొటెన్షియల్లో మందేస్తాము. వేసిన తర్వాత రోజు వేసుకోవటానికి అవసరమైతే బాధలు ఎక్కువగా ఉంటే టిష్యూ సాల్ట్లో మందిస్తాము. వ్యాధనలు ఎక్కువగా లేకపోతే ప్లాసిబో ట్యాబ్లెట్స్ పెట్టి వేసుకొని ఆయన రోజు సరదాగా ఎందుకంటే రోజు మందు వేసుకున్నాననే భావన వల్ల కొంత వ్యాధి తగ్గుతుంది. ఒకసారి ఒక హోమియోపతి డాక్టర్ గారు ఒక స్నేహితుడితో కలిసి సినిమాకి వెళ్ళాడు. కెంట్ టైంలో ఆ బ్యాచ్ లో ఉన్న ఆ ఎరాలో ఉన్నవాడు, ఆ సంవత్సరాల్లో ఉన్నవాడు. వాడికి కడుపులో నొప్పి వచ్చింది. నాకు కడుపులో నొప్పి వచ్చింది, మందు కావాలి, సినిమా చూడకుండా వెళ్ళిపోతాను అంటే నా దగ్గర మందుని ఇస్తాలే అన్నాడు. సరే ఇవ్వమన్నాడు. నువ్వు కళ్ళు మూసుకో అన్నాడు. కళ్ళు మూసుకున్న తర్వాత కోడి గుండి తీశాడు. దాన్ని నాలుక కింద పెట్టుకుని చప్పటిస్తూ మింగుతూ ఉండు. ఓట అంతే, నాలుక కింద పెట్టుకో. ఓట వస్తుంటుంది కదా, లాలాజలం వస్తుంది, అది మింగుతూ ఉండు. నీ కడుపు నొప్పి తగ్గిపోతుంది. దాన్ని కొరకకూడదు, బయటికి తీసి చూడకూడదు. అలా అవుతానే ఈ మందు పనిచేస్తే ఈ మందు ప్రత్యేకత ఇదే అన్నాడు. వాడికి నాలుక కింద పెట్టాడు. వాడు సినిమా చూస్తున్నాం. మొట్టమొదటి కాసేపు అయిన తర్వాత కడుపు నొప్పి తగ్గినట్టు అనిపించాడు. ఆ తర్వాత సినిమా అంతా చూశాడు. బయటకు వచ్చాడు. నువ్వేం మంది ఇచ్చావు, భలే ఉందయ్యా, నాలుగు కింద పెట్టుకుని మొత్తం తగ్గిపోయింది కడుపు నొప్పి అన్నాడు. నోరు తెరిచి ఒకసారి ఏమి ఇచ్చావు, నాలుగు కింద తీసి చూడు అన్నాడు. కోడి గుండి. అందుకనే వైద్యం గనక ప్రేమతో చేస్తే మీరు చేత్తో ఏది మందో ఇస్తారో వాళ్ళకు అవసరమైన మందే నీ మనసుకు తడుతుంది, కొరలేట్ అవుతాయి. అందుకని చాలా మంది ఉంటారు, ఆ డాక్టర్ గారి దగ్గర వైద్యం చేసుకోవడం రాకండి సార్, మీరు వద్దాకండి, ఆయన దగ్గరికి వెళ్ళి చేసుకోవాలి, మందు తీసుకోవాలంటారు. ఎందుకంటారు? కారణం ఏంటంటే ఆ రిలేషన్షిప్ బిట్వీన్ ది పేషెంట్ అండ్ డాక్టర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. కొంతమంది పేషెంట్లకి కొంతమంది డాక్టర్ల మీద నమ్మకం ఎక్కువ ఉంటుంది. ఆ నమ్మకం క్యూర్ చేస్తుంది వాళ్ళు. దానికి ఉదాహరణ ఇది. అదేంటి గుండి ఇచ్చావేంటి అన్నాడు. అవునురా, నీకు తగ్గిందా లేదా అంతే. సినిమా చూసావా, 3 గంటలు ఎంజాయ్ చేసావా, తగ్గిందా కడుపు నొప్పి? తగ్గిందా ఈ బాధ. కాబట్టి అది అలా ఉంటాయి అన్నమాట. అందుకని మోతాదును తిరిగించడంలో ఇవ్వడంలోనే ఇబ్బంది వస్తుంది. వేదనా సముదాయం అంతా కూర్పు చేసి వాడి వ్యాధి ఏ లేయర్లో ఉందో చూసుకొని, ఏ కోశంలో ఉందో చూసుకొని దానికి తగిన పొటెన్షియల్ ఔషధం ఇచ్చిన తర్వాత ఓ వారానికో 10 రోజులకో మంది ఇచ్చినప్పుడు అలాంటి వాడైతే బతకస్తుడు కాబట్టి నెలకోసారి ఇచ్చేస్తాడు. అరే ఇంత మటుకు ఏం అడగలేదు అనుకున్నాను, ఇప్పుడు అడిగాడు. మీరు అడగండి. దానికి మనం వాళ్ళని క్రిటిసైజ్ చేయడానికి మనం ఇక్కడ కూర్చోలేదు సార్. అది వాళ్ళు నేర్చుకున్న విధానం, మనం ఏం చేయలేము దానికి. అవునండి, హోమియోపతినే వాళ్ళకు అలవాటు, అది మనం ఏం వాళ్ళని క్రిటిసైజ్ చేసే అధికారం మనకి లేదు సార్. అది తప్పో ఒప్పో మీకు హోమియోపతి నేర్పాను, మీరు నిర్ణయించుకోండి అంతే. డోంట్ క్రిటిసైజ్. ఇస్తారు వాళ్ళు నేర్చుకున్నది అది అంతే. మనం వాళ్ళని ఏం అంటానికి లేదు. మనం నేర్చుకుంటున్నది ఆర్థడాక్స్ హోమియోపతి, విచ్ వాజ్ గివెన్ బై హానిమన్, కెంట్ అండ్ మాస్టర్ ఈకే. అలాంటి పెద్దలు ఇచ్చినటువంటి దాన్ని మనం నేర్చుకుంటున్నాం అంత మటుకే. వాళ్ళు ఎవరో ఏదో చేస్తారు, మనకి సంబంధం లేదు. దట్ ఈజ్ ఇమ్మెటీరియల్ ఫర్ అస్. అనవసరం మనకి, దాని గురించి పెద్ద ఏం ఉపయోగం ఉండదు. మనం వ్యాధిగ్రస్తం అవుతాం అంటే. అది వాళ్ళని అడగాలి, మనకి తెలియదు. పేషెంట్ నేర్చుకోవాలి, పేషెంట్ తెలుసుకోవాలి. ఇప్పుడు దానికి కారణం ఒకటి ఉంది సార్. ది హోమియోపతి ఎడ్యుకేషన్ అనేది పబ్లిక్ లోకి వెళ్ళలేదు, పబ్లిక్ ని ఎనలైట్ చేయలేదు ఎవరు హోమియోపతి గురించి. యాలోపతిలో ఎనలైట్మెంట్ ఆఫ్ ది థింగ్స్ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు చక్కగా ఎనలైజ్ చేసి చెప్తారు. వాళ్ళు పేషెంట్కి ఎనలైజ్ చేసి చెప్తారు. ఆ చెప్పిన కారణం చేత వాళ్ళకి అది అర్థం అవుతుంది. కానీ హోమియోపతిలో ఈ డ్రాబ్యాక్ ఉంది.
హోమియోపతి గురించి చెప్పేటటువంటి రెండవది, హోమియోపతిలో యాలోపతిలో స్టేజెస్ ఆఫ్ డాక్టర్స్ ఉంటారు. ఆర్ఎంపీ అని, ఆ తర్వాత ఎంబీబీఎస్ అని, ఎండి అని, ఎంఎస్ అని, మరి అట్లా లైన్గా ఉంటాయి వాళ్ళకి స్పెషలైజేషన్ అలా ఉంటాయి. కానీ హోమియోపతిలో అలా ఆర్ఎంపీ లాంటివి ఏం లేవు. లేకపోతే ఏమవుతుంది, ఇప్పుడు పల్లెటూరులో ఉన్నారనుకోండి, వాళ్ళకి ఒక జబ్బు వచ్చింది అనుకోండి, వాడు గబుక్క డాక్టర్ దగ్గరికి వెళ్ళలేరు. వెళ్ళాలంటే 2000 3000 చేతితో పుచ్చుకుని పోవాలి. అందుకని వారు ఏం చేస్తారు, ఆర్ఎంపీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వారు ఇచ్చిన మందు చేసుకొని తగ్గిపోతాయి. వాళ్ళు కూడా సక్రమంగా జాతకం చేస్తారు, చక్కగా చేస్తారు. చాలా మంది ఆర్ఎంపీ డాక్టర్లు, మా చిన్నప్పుడు మా ఊళ్ళలో ఆర్ఎంపీ డాక్టర్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు మందు ఇస్తే తగ్గిపోవడం అంతే, బ్రహ్మాండంగా చేస్తారు వాళ్ళు వైద్యం. వ్యాధి ఎక్కువ వచ్చి, వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉందనుకో, వాళ్ళే చెప్పేస్తారు, ఏమండి మీరు దయచేసి పట్నం వెళ్ళి పెద్ద డాక్టర్ చూపించుకోవాలండి, కావాలంటే నేను తీసుకెళ్తానండి, మాకు తెలిసిన డాక్టర్ తీసుకెళ్తాడు. దే ఆర్ రెండరింగ్ సర్వీసెస్ టు ది పబ్లిక్, టు ది సొసైటీ. కానీ ఆ స్టెప్ హోమియోపతిలోకి రాలా. బిహెచ్ఎంఎస్ కంటే దిగువ స్టేజ్లో ఉండేటటువంటి వైద్య కోర్సులు హోమియోపతిలో లేవు. అది ఇప్పుడు లేవుగా. అది వరకు ఆర్హెచ్ఎంపీ అని ఉండేది, రిజిస్టర్డ్ హోమియోపతిక్ ప్రాక్టీషనర్ అని ఉండేది. అది గవర్నమెంట్ తీసేసింది. అది తీసేస్తే ఏం జరుగుతుంది, ఇప్పుడు హోమియోపతి ఎన్లైట్మెంట్ లేదు. లేనప్పుడు ఎట్లా తెలుస్తుంది, పబ్లిక్ ఎట్లా తెలుస్తుంది? పబ్లిక్ ఎవడు ఎడ్యుకేట్ చేస్తున్నాడు? ఇప్పుడు మీరు హోమియోపతి నేర్చుకున్నారు, ఇక్కడ మీరు ఏమైనా ఎన్లైట్ చేస్తారా రేపు పొద్దున పెట్టి? చెప్పరు కదా మీరు. ఎందుకని? సో ఇట్ ఈజ్ అవర్ డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ టు ఎన్లైట్ ది పబ్లిక్ అబౌట్ హోమియోపతి. హోమియోపతి అంటే ఇదిరా అని మనం చెప్పగలగాలి. చెప్పగలిగినప్పుడు అప్పుడు హోమియోపతిని సక్రమంగా ఉపయోగించుకునే స్థితికి పబ్లిక్ వస్తుంది. అందుకని ఏంటంటే మనం ఆలోచించాల్సింది ఏంటంటే, అక్కడ ఉన్న ఏర్పాటు అలా ఉంది, అలా జరుగుతుంది అంతే. అందుకనే మాస్టర్ గారు ఏం చెప్పారంటే, ఒక మాట చెప్పారు మాస్టర్ ఈకే గారు, ఇంటింటికి ఒక హోమియోపతి డాక్టర్ ఉండాలి, ఇది నా కళ అన్నాడు. ప్రతి ఇంట్లోనూ ఒక హోమియోపతి డాక్టర్ ఉండాలిరా, ఇదే విశ్వ ప్రణాళిక అన్నాడు ఆయన. ఇదే నా విశ్వ ప్రణాళిక అన్నాడు. అందుకని ఇంతమందికి ఆయన ట్రైనింగ్ ఇచ్చి తయారు చేశారు కాబట్టి ఇన్ని వేల మందికి వాళ్ళ రోజున కోట్లాది రూపాయల ఆదా అయినాయి. మరి మా డిస్పెన్సరీలోకి వచ్చిన పేషెంట్లకు మేము వైద్యం చేస్తుంటే కోట్లాది రూపాయలు మరి వాళ్ళందరికీ మిగిలిపోతున్నాయంటే ఎందుకు మిగిలిపోతున్నాయి? సక్రమమైన పద్ధతిలో మాకు నేర్పారు కాబట్టి గురువు గారు, వారి దయ వల్ల మేము నేర్చుకున్నాము. వారు ఇచ్చిన భిక్ష పెట్టాడు మాకు, భిక్ష స్వీకరించాం కాబట్టి మేము వాళ్ళందరికీ సేవ చేయగలుగుతున్నాం. అందుకని అలాంటి ఎన్లైట్మెంట్ అనేటటువంటిది చేయడానికి హోమియోపతిలో ఆ దిగువ స్టెప్ లేదు. బిహెచ్ఎంఎస్ కంటే దిగువ స్టెప్ లేదు. అది ఎప్పటికో పూరింపబడుతుంది. ఎప్పటికి పూరింపబడుతుందని మనం చెప్పలేము. అది నేచర్ తీసుకోవాల్సినటువంటి స్టెప్స్. అది వచ్చినప్పుడు పబ్లిక్కి హోమియోపతి నాలెడ్జ్ పెడుతుంది బాగా. ఇప్పుడు పబ్లిక్లో కొంత మటుకు బెటర్ అయింది. అది వరకు మీద బిహెచ్ఎంఎస్ కాలేజెస్ పెరిగిన తర్వాత కొంత మటుకు బెటర్ అయింది. కొంతమంది చెబుతున్నారు చక్కగా ఇది ఎదరా కాదు ఇదిరా అబ్బాయి అని. కానీ చెప్పేవాళ్ళు పెద్దగా డాక్టర్స్ చెప్పడానికి వాళ్ళకి టైం ఉండదు. వాళ్ళ ప్రాక్టీస్ వాళ్ళకు ఉండాలి, మరి వాళ్ళ బుద్ధి అది కదా. అందుకని కాబట్టి ఇప్పుడు మోతాదుని తిరిగి ఇవ్వడం దగ్గరికి ఉన్న చికాకు ఏంటంటే, మోతాదుని ఎప్పుడు తిరిగి ఇవ్వాలి అనే విషయం మీదే నీ స్కిల్ ఆధారపడింది. డ్రగ్ సెలెక్ట్ చేయడం ఒక స్కిల్, పొటెన్సీని నిర్ణయించడం ఇంకొక స్కిల్. పొటెన్సీ నుంచి నిర్ణయించిన తర్వాత సెకండ్ ప్రిస్క్రిప్షన్ టు ది పేషెంట్ ఇవ్వడం దానికంటే గొప్ప స్కిల్. ఆ తర్వాత పొటెన్సీ పెంచాలా అక్కర్లేదా అని ఆలోచించడం అది ఒక నైపుణ్యం. ఆ తర్వాత కొంతవరకు వైద్యం చేసిన తర్వాత కొంతవరకు నయం కాకుండా అక్కడ ఆగిపోతే విపాకాలకు సంబంధించినటువంటి ఔషధం వేయాలి వేయటం అనేది ఇంకొక స్టెప్. క్రమంగా స్టెప్ బై స్టెప్ వైద్యంలోకి వెళ్తాం. ఎవరు చూస్తున్నారు ఇవన్నీ? ఎవరికి తెలుసు? పబ్లిక్ ఏం తెలుసు? పాపం పబ్లిక్ ఎవరు చెప్పారు? పబ్లిక్ ఎవరైనా చెప్పారా? విపాకాలు ఉంటాయి, విపాకాల వల్లే వ్యాధులు వస్తాయి, నీ ప్రవర్తన రూపాలు సరి చేసుకొని నువ్వేమైనా చెప్పావా? మనకే తెలియదు హోమియోపతి చదివేదాకా కదా. అందుకని మనం ఏం చేయాలంటే ఈ సెకండ్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చేటప్పుడు
చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎప్పుడైనా సరే ఒక పేషెంట్కి మనం సారూప్య ఔషధాన్ని ఇచ్చిన తర్వాత 30 పొటెన్సీలు 200 పొటెన్సీలు ఇచ్చిన తర్వాత ఓ 15 రోజుల తర్వాత రమ్మనమంటే 15 రోజులు వచ్చిన తర్వాత ఎలా ఉంది, ఇంతకు ముందు మందు లేదు, ఇప్పుడు మందు ఇచ్చా కదా 15 రోజుల క్రితం, ఈ 15 రోజుల్లో నీకు ఎలా ఉంది అంటే, నాకు అది వరకు అంటే మనస్సుకి హాయిగా ఉంది, ఆకలి పెరిగింది, నిద్ర పడుతోంది, ఆందోళన అవేమి లేవు, కాస్త హాయిగా మనస్సుకి హాయిగా ఉందండి అంటే మందు నువ్వు ఇచ్చింది కరెక్టే. అంటే ఇంకా ఔషధము పని చేసే సమయము ఇంకా ఉంది, ఇంకా ఆ ఔషధం పని చేస్తూనే ఉంది దేహతత్వంలో గుర్తుపెట్టుకో. అందుకని త్వరబడి అప్పటికిచ్చి 15 రోజులు అయింది, ఇచ్చింది 30 పొటెన్సీనే, పిచ్చిముండా అదేం పని చేస్తుంది అని మన సెకండ్ డోస్ వేయకూడదు. అక్కడ దెబ్బతింటాం హోమియోపతిలో. హోమియోపతిలో మందు వేసే కంటే పంచదార మాత్రలు పెట్టి భ్రమింప చేయటంలో ఎక్కువ కోటి గుండు పెట్టాడు చూడవాడు, అట్లా అనమాట. అందుకని సెకండ్ టైం ఇవ్వాలి అంటే ఎప్పటిదాకా నువ్వు ఓపికగా చూడాలి అంటే, వాడు రెండోసారి, మొదటిసారి మంది ఇచ్చాం అయిపోయింది, రెండోసారి వచ్చాడు, హుషారుగా ఉంటుందండి, బాగుందండి, హాయిగా నిద్ర పడుతోందండి, రెగ్యులర్గా మోషన్ అవుతోందండి, తలకాయ నొప్పి లాంటివి అది వరకు ఎప్పుడు వస్తూ ఉండేవండి, 2 రోజులకి 3 రోజులకి ఇప్పుడు రావట్లేదండి, హాయిగా ఉందండి అని చెప్పాడు. అంటే వాడు ఈజీలోకి వస్తున్నాడు, అంటే సుఖముగా ఉన్నాడు వాడు. కాబట్టి వెయిట్ చేయి. అప్పుడు ఏం చేయాలంటే పంచదార మాత్రలు పెట్టు, ప్లాసిబో ఇవ్వు, 15 రోజులకి మళ్ళీ రా అని చెప్తాం. 15 రోజులు మళ్ళీ వస్తాడు, మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ ప్రశ్నలు వేస్తాయి. ఇవే ప్రశ్నలు అరిగిపోయిన టేప్ రికార్డరే. ఆ బాబు ఎట్లా ఉంది నెల, ఈ 15 రోజులు ఎలా ఉంది అయ్యా నీకు, ఆకలి ఎలా ఉంది, నిద్ర ఎలా ఉంది, విరోచన ఎలా ఉంది, మనస్సు ఎట్లా ఉంది, ఉత్సాహంగా ఉంటుందా, నీరసం లేకుండా అడుగుతాం. బాగుందండి, చక్కగా హాయిగా ఈ మందు వేసి, మొదటిసారి వేసిన మందు కంటే రెండోసారి వేసిన మందు బాగా పనిచేసిందండి, రెండోసారి ఇచ్చిన మంది ఇవ్వండి సార్ అంటాడు. ఎందుకని? మొదటిసారి ఇచ్చిన మందు ఇంకా పనిచేస్తుంది. కొంతవరకు మొదటి 15 రోజులు తగ్గించింది, రెండో 15 రోజులు ఇంకా అసలు తగ్గింది. కాబట్టి వాడికి ఏమనిపిస్తుంది, రెండోసారి ఇచ్చిన మందు, పైగా అప్పుడు ఇచ్చిన మందు పేరేమో వేరు, ఇప్పుడు ఇచ్చిన మందు పేరేమో వేరు, అదే మందు ఇవ్వండి నాకు. వాడి తృప్తి కోసం అదే మందు ఇవ్వు. నువ్వు అడిగావు కదా ఈ మందు బాగుందని, ఇదే మందు ఇస్తున్నాం చూసుకో ఇదిగో అని, అదే మందు అదే పేరు రాయి, అదే మందు ఇస్తున్నాను జాగ్రత్తగా వేసుకో. భయ మనకి మళ్ళీ అదే మందు ఇచ్చాడు, ఇంకా బాగా తగ్గుతుంది వాడికి నమ్మకం ఉందిగా, పనిచేస్తుంది. నమ్మకం ఉన్నసేపు ఆ మందు పనిచేస్తుంది. మళ్ళీ 15 రోజులు మళ్ళీ ఇదే అరిగిపోయిన టేప్ రికార్డర్ పెట్టడమే. నిద్ర ఎలా ఉంది, ఆకలి ఎలా ఉంది, విరోచన ఎలా ఉంది, అవి ఎలా ఉన్నాయి, ఇవి ఎలా ఉన్నాయి, మనసు ఎలా ఉంటుంది, హాయిగా ఉంటుందా, నేను ఉత్సాహంగా ఉంటుందా, పని చేసుకోగలుగుతున్నావా, హ్యాపీగా ఉందండి, బాగుందండి, రెండోసారి ఇచ్చిన మందు కూడా బాగానే పనిచేసిందండి, మూడోసారి ఇచ్చిన మందు కూడా బాగుంది, రెండోసారి ఇచ్చిన దానికంటే మూడోసారి ఇచ్చిన మందు చాలా బాగుందండి, అదే మందు ఇవ్వండి మళ్ళీ, అదే మంది. నువ్వు దిగులు పడవాక, అయ్యో మనం ఎప్పుడో 30 సీలో వేసావు, ఇప్పుడప్పుడే 30 రోజులు దాటిపోయింది, మంది ఇవ్వదు అని నువ్వు నోరు కొట్టుకోక, అక్కల్లా వాడికి బాగుంది. వెయిట్ 2 నెలలు కానీ 3 నెలలు కానీ అలా వస్తూనే ప్రతి 15 రోజులకు రమ్మంటాం. ప్రతి 15 రోజులను ఓపికగా అడగాలి, ప్రతి లక్షణం వినాలి, విని బాగుంది అన్నంతసేపు మళ్ళీ మందు వెయ్యకూడదు, ప్లాసిబో తప్ప. బాగుంది అని పేషెంట్ చెప్పాడంటే ప్లాసిబో అంతే. ఎప్పటిదాకా? నెల 15 2 నెలల తర్వాత వచ్చి మళ్ళీ ఏంటో అది వరకు లాగానే కడుపులో నొప్పి అనిపిస్తోంది, అన్నం అరగటం లేదు, రెగ్యులర్ గా మోషన్ కావటం లేదు, నిద్ర కూడా రాత్రి పూట సరిగా పట్టడం లేదండి డాక్టర్ గారు, ఏంటో ఈ నెల 2 నెలల మట్టి హాయిగా ఉంది, మళ్ళీ అంతా మొదటికి వచ్చిందండి అంటాడు. ఇప్పుడు మందు పనిచేయడం అయిపోయిందిగా, మందుగా పనిచేయటం లేదుగా, అది ఆగిపోయింది, దాని యాక్షన్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి అంటే, అది వరకు ఏ వేదనా సముదాయం ఉందో
అదే వేదనా సముదాయము తిరిగి గనక వస్తే అదే ఔషధాన్ని అదే పొటెన్సీలో రెండవ డోస్ ఇవ్వాలి. జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు ఏం చెప్పాడు పేషెంట్? ఏం చెప్పాడు? అది వరకు వచ్చినటువంటి బాధలే మళ్ళీ వస్తున్నాయండి డాక్టర్ గారు. అది వరకు ఏది ఉందో అవే వస్తున్నాయి. ఇప్పుడు మీరు మొన్న ఈ 2 నెలల మట్టి తగ్గిపోయినాయి, కానీ ఈసారి ఇచ్చిన తర్వాత నుంచి అది వరకు ఉన్నటువంటి కడుపు నొప్పి మళ్ళీ వస్తుంది. మళ్ళీ నిద్ర పట్టడం లేదు, అర్ధరాత్రి పూట మెలకువ వచ్చేస్తుంది, లేచి కూర్చోవాల్సి వస్తుంది, ఏం తోచట్లేదు, చికాగ్గా ఉంటుంది, ఇట్లా చెప్తాడు. చెప్పినప్పుడు అప్పుడు నువ్వేం చేయాలంటే మనం మొదట ఇచ్చినటువంటి ఔషధం ఏదైతే ఉందో దాని యాక్షన్ అయిపోయింది కాబట్టి అదే పొటెన్సీలో వేదనలు మారలేదు, కాబట్టి వేదనలు మారలేదు, కొత్త వేదనలు రాలేదు, కాబట్టి అవే వేదనలు వచ్చినాయి, కాబట్టి అదే మందుని అదే పొటెన్సీలో రెండవ మోతాదు ఇవ్వు. 15 రోజులకి మళ్ళీ మందులు పెట్టు, 15 తర్వాత మళ్ళీ రమ్మను, 15 రోజుల తర్వాత వచ్చిందా మళ్ళీ అడుగు ఎలా ఉంది. ఈ మంది వేసుకున్న తర్వాత మళ్ళీ బాగానే ఉందండి, ఆకలి బాగానే ఉంది, నిద్ర బాగానే ఉంది, సార్ రైట్ ఓకే. అది అట్లా ఎంతకాలం చెబితే 2 నెలలు కానీ 3 నెలలు కానీ ప్రతి 15 రోజులకు వచ్చినప్పుడు నువ్వు అడుగుతూ ఉండాలి. నాకు బాగానే ఉంది అన్నంతసేపు మళ్ళీ ఆ మందు వేయకూడదు. ఇక అలా చూస్తూ కూర్చోడమే. కానీ వాడు గనక 15 రోజులకు మందుకు రాకపోతే మాత్రం చెడామడా తిట్టాల్సిందే. ఎందుకండి మీరు ఇచ్చేది 16 మాత్రలే కదా అని మీరు అనగచ్చు. కానీ వాడికి ఒక రకమైనటువంటి నమ్మకం ఏర్పడాలి. తర్వాత వాడి యందు ఒక డిసిప్లిన్, క్రమశిక్షణ రావాలి. మనం మందు వేసుకుంటున్నాం, జాగ్రత్తగా ఉండాలి. ఆ మందు డాక్టర్ గారు చెప్పిన టైంకి వెళ్ళాలి. వెళ్ళి మళ్ళీ మందు తెచ్చుకోవాలంటే క్రమశిక్షణ వాడికి రావాలి. క్రమశిక్షణ రాకపోతే ఇదంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది. కాబట్టి వాడి మీద కోపం వచ్చినట్టుగా నటించాలి, కేకలేయాలి, అరవాలి, కానీ మంది ఇవ్వాలి. అది విషయం. అక్కడ ఉంది రహస్యం అంతా. చెట్టాలి, కేకలేయాలి, మొహం గంభీరంగా పెట్టాలి, మొహం గాండ్రించిన పులిలాగా పెట్టాల్సిందే. కానీ మందు జాగ్రత్తగా ఇచ్చి, ఈసారి కనుక ఇట్లా చేసావు గేటు దగ్గర కూడా రాని జాగ్రత్త వెళ్ళిపోతాడు. మళ్ళీ 15 రోజుల తర్వాత మళ్ళీ అడుగు, కొంచెం అడిగిన టేప్ రికార్డరే మళ్ళీ పెట్టు. బాగానే ఉంది అన్నంతసేపు ఇంకేం ప్లాసిబోలే. మళ్ళీ 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత 10 లేదు వారం రోజుల తర్వాత మళ్ళీ రావచ్చు. వారం రోజులు మనం మంది ఇచ్చాం, వారం రోజులుగా నాకు ఒంటో బాగాలేదు వచ్చారు. ఏమిటోనండి ఇప్పుడు మీరు మొన్న కడుపులో నొప్పికి దానికి మంది ఇచ్చారండి, అవి తగ్గినాయండి. కానీ ఇప్పుడండి తలనొప్పి తీవ్రంగా వస్తుందండి, అన్నం తినబుద్ధి కావట్లేదండి, నోరు చేదుగా ఉంటుందండి, టెంపరేచర్ చూస్తే 100 వస్తుందండి, పొద్దున పూటేమో 199 ఉంటుందండి, కొద్దిగా పెరిగి సాయంకాలానికి మళ్ళీ తగ్గిపోతుందండి. అంటే మొదటి ఉన్న వేదనా సముదాయముతో సారూప్యము చెందకుండా వేరే వేదనా సముదాయము వస్తుంది. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలి? మందుని మార్చాలి. ఇప్పుడున్న వేదనా సముదాయం మళ్ళీ కేస్ షీట్ రాయాలి. ఇప్పుడున్న వేదనలన్నీ కూడా నోట్ చేసుకోవాలి. ఈ వేదనా సముదాయమునకు సారూప్యము చెందినటువంటి ఔషధం ఏది ఉందో మెటీరియా మెడికాలో పరిశీలించి అది ఇవ్వాలి. కాబట్టి నువ్వు మందు మార్చాలి అంటే వేదనా సముదాయం ఏం కావాలి? మారాలి. వారం రోజులు రాకుండా 15 రోజుల తర్వాత వచ్చేది. ఎలా ఉందిరా అన్నాము, అలా అది వరకు అంటే బాగానే ఉంది కానివ్వండి, విరోచన బద్ధకం, కడుపులో నొప్పి ఇంకా ఎక్కువగా, అది వరకు కంటే కాస్త ఎక్కువగా వస్తుందండి కడుపులో నొప్పి. అది వరకు అన్నం తిన్న తర్వాత 4-5 గంటలకు మళ్ళీ ఏదైనా తినాలనిపించేది, ఇప్పుడు రాత్రికి కానీ తినాలనిపించట్లేదంటే అది వరకు ఉండే వేదనా సముదాయమే తీవ్రముగా వస్తుంది. వేదనల యొక్క తీవ్రత పెరిగింది. కాబట్టి అప్పుడేం చేయాలి? పొటెన్సీ పెంచాలి. అప్పుడేం చేయాలి? అదే ఔషధాన్ని, సేమ్ వేదనలు వస్తున్నాయి కాబట్టి అప్పుడు మందు మార్చకూడదు. మొదటిచ్చిన వేదనా సముదాయానికి సంబంధించినవి వస్తున్నాయి కాబట్టి పొటెన్సీ పెంచు. ఆ పొటెన్సీలో మళ్ళీ 2 సార్లు ఇవ్వట్లా. ఆ తర్వాత మళ్ళీ అవే వేదనా సముదాయం మారకుండా వస్తే పొటెన్సీలు పెంచుతూ వైద్యం చెయ్యి. అలా కొంతకాలం వైద్యం చేసిన తర్వాత స్టాండ్ స్టిల్, నయం కావట్లేదు, అప్పుడేం చేస్తామంటే విపాకానికి వెళ్ళు.
విపాక విధ్వంసక ఔషధాన్ని పట్టుకొచ్చి వైద్యం చెయ్యి. ఇది మోతాదు తిరిగి ఇచ్చేటటువంటి దాంట్లో ఉన్న స్టెప్స్. ఇచ్చిన ఔషధమును విరుగుడు చేయుట. హోమియోపతి ఔషధములలో ఒక ఔషధానికి ఇంకొక ఔషధం యాంటీడోట్ గా పనిచేస్తుంది. అవసరమైనప్పుడు ఒక ఔషధం వేసాము, ఆ ఔషధం అతనికి సారూప్య ఔషధం కాదు, వేదనలు ఇంకొకటి ఎక్కువగా వస్తున్నాయి, అప్పుడు దాన్ని యాంటీడోట్ చేయాలి. యాంటీడోట్ చేస్తే అది పోయి మళ్ళీ కావాల్సిన వేదనా సముదాయానికి మందు వేయాలి. అది తర్వాత శత్రువర్గమునకు చెందిన ఔషధములు అంటే నీకు ఔషధములలో ఎనిమికల్ డ్రగ్స్ మనం చెప్పుకున్నాం. మెర్క్సాల్, సైలీషియా, జింకమెట్, నక్స్వామిక ఉన్నాయి కదా. ఇట్లా శత్రుత్వం కలిగిన ఔషధములు ఒక ఔషధం వేసిన తర్వాత దానికి శత్రుత్వం కలిగిన ఔషధం వేయాల్సి వస్తే వాటి మధ్య రెండింటి మధ్య కూడా ఫ్రెండ్షిప్ ఉన్నటువంటి ఔషధాన్ని చూసి వేయాలి. ఉదాహరణకు ఒక కేసులో మెర్క్సాల్ వేసాము, వేస్తే కురుపులు చాలా పెద్దవై పగలడానికి సిద్ధంగా ఉన్నాయి, సైలీషియా వేయాల్సి వచ్చేట్టుగా ఉంది. సైలీషియా వేయాలంటే మెర్క్సాల్ సైలీషియా ఎనిమికల్స్ లోపల కొట్టుకు తెస్తాయి, లోపల పాకిస్తాన్ ఇండియా లాగా, చైనా ఇండియా లాగా, అందుకని వేయకూడదు. అప్పుడేం చేయాలి? అమెరికా వాడినో రష్యా వాడినో పట్టుకురావాలి. ఇద్దరికి నచ్చజెప్పగలిగే కెపాసిటీ ఉన్నవాడు వాడు కూడా వాడిని పట్టుకొస్తాం కదా. అట్లనే ఏం చేయాలన్నమాట, మెర్క్సాల్కి సైలీషియాకి ఫ్రెండ్షిప్ చేసేటువంటి హెపార్ సల్ఫ్ అనే మందు ఉంటుంది, హెపార్ సల్ఫ్ ఒక డోస్ వేయి, ఆ తర్వాత సైలీషియా వేయి, ఏం కాదు. ఇది యాంటీడోట్స్ కి సంబంధించినటువంటి, ఎనిమికల్స్ కి సంబంధించినటువంటి. ఔషధమును ఎప్పుడు మార్పు చేయాలో చెప్పేశాను ఇందాక. తర్వాత సారూప్య లక్షణముల ఉద్రేకత అదొకటి ఉంది. సారూప్య లక్షణముల ఉద్రేకత అంటే ఏంటంటే, అసలు ఇది ఇదేనా, దీంట్లోదేనా, ఇంకో దాంట్లోకి వెళ్ళి చూస్తున్నాం. శత్రువర్గంకు చెందిన ఔషధములు చెప్పేశాను, ఔషధము మార్పు చేయవలసిన పరిస్థితి చెప్పేశాను. సారూప్య లక్షణముల ఉద్రేకత. సారూప్య లక్షణం ఉద్రేకత అంటే ఏంటంటే, ఒక పేషెంట్ యొక్క వేదనా సముదాయాన్ని కూర్పు చేసి మనం ఔషధాన్ని సెలెక్ట్ చేస్తే వెయ్యవలసిన పొటెన్సీ కంటే తక్కువ పొటెన్సీలో వేసామనుకో, దానివల్ల ఏమవుతుందంటే వేదనలో తీవ్రత పెరుగుతుంది. వేదనలో తీవ్రత పెరిగినాయి అంటే అది వరకు రోగి ఎందుండే వేదనలు ఇంకా ఎక్కువగా వస్తున్నాయి, అంటే వేయవలసిన పొటెన్సీ కంటే తక్కువ పొటెన్సీ వేశావు. కాబట్టి అలాంటి సందర్భంలో ఏం చేయాలి అంటే, సహజముగా దీనిని హోమియోపతిక్ అగ్రవేషన్ అంటారు. హోమియోపతి అంటే సారూప్యత. సారూప్యత అంటే ఏంటి? రోగి అందుండే వేదనా సముదాయమే ఉద్రేకత చెందుతోంది కాబట్టి సారూప్యత కదా, అందుకని దాన్ని ఉద్రేకం చెందుతోంది. ఉద్రేకం చెందడం అగ్రవేషన్. హోమియోపతి అంటే సారూప్యత. హోమియోపతికి అగ్రవేషన్ అంటే సారూప్య లక్షణములే ఉద్రేకత చెందుట. అంటే మందుకి వేయడానికి ఔషధాన్ని నిర్ణయించి తక్కువ పొటెన్సీలో వేస్తే ఆ ఉన్న వేదనలే తీవ్రంగా వస్తాయి. అప్పుడు ఏం చేయాలి అంటే 24 hours లో సామాన్యంగా అవి తగ్గిపోతాయి. తగ్గకపోతే దానికంటే హయ్యర్ పొటెన్సీ వెయ్యి. కనీసపు మోతాదు అంటే ఒక పేషెంట్కి వైద్యం చేసేటప్పుడు ఒకే ఒక ఔషధాన్ని ఇవ్వాలి కానీ అనేకమైన ఔషధాలు కలిపి ఇవ్వకూడదు. ఏ యొక్క వేదనకి ప్రత్యేకత ఇవ్వకుండా, ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఆ టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ బట్టి వైద్యం చెయ్యి. సారూప్యంచే ఔషధముని గ్రహించుట మొదటి ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నాం ఈ కథ, కాబట్టి దాని గురించి అక్కర్లా. ఔషధము యొక్క ప్రాథమిక ద్వితీయ చర్యలు మనం చెప్పుకున్నాం. హైరింగ్స్ ప్రిన్సిపల్స్ అక్కడ చెప్పుకున్నాం. ప్రాథమిక చర్య, ద్వితీయ చర్య అంటే చెప్పుకున్నాం. వైద్యం చేసేటప్పుడు ఒక మందు వేసిన తర్వాత ప్రాథమిక చర్య పూర్తయి ద్వితీయ చర్య పూర్తయ్యేదాకా వెయిట్ చేసి అప్పుడు వైద్యం చేయాలి. ఇది ఇక్కడికి దీనికి సంబంధించిన విషయాలు. మనం అనుకున్నటువంటి మాస్టర్ గారు ఇచ్చినటువంటి ప్రోగ్రాం ప్రకారం 2 నెలలు పూర్తి అయిపోయినాయి. స్వస్తి.